మీరు బోల్డ్ అన్ని మాలలు వేసుకుని ఇంత విభూతి పెట్టేసుకుని అలా వస్తారనుకున్నాను, లేకపోతే ఒక లుంగి కట్టుకుని వస్తారనుకున్నా. అస్ట్రాలజర్స్ అంటే అలాగే అందరికి ఇంప్రెషన్. కర్రెట్టుకున్న వాళ్ళ గాంధీ కాదు, బొట్టెట్టుకున్న వాళ్ళ భ్రమ కాదు అని అంటాం కదా. మొన్న ఎవడు పెట్టాడు కామెంట్ కింద, బొట్టెట్టుకోలేదు, బొట్టెట్టుకున్నావా లేకపోతే. మీరు అస్ట్రాలజీ నమ్ముతారా? చాలా పిచ్చి ప్రశ్న. ఒక అస్ట్రాలజర్ని పట్టుకుని మీరు నమ్ముతారని. నమ్ముతా, అంటే నాకు లైఫ్ ఇచ్చి వాళ్ళు అన్నం పెడుతుంది. ఇప్పుడు చాలా మంది నాకు టైం బాగాలేదంటారు. టైం అందరికీ ఒకటే కదా. టైం నువ్వు డిసైడ్ చేస్తావు, టైం ఎప్పుడు నేను డిసైడ్ చేయదు. టైం బాగోపోవడం అనేది శివుడు ఆజ్ఞ లేని శివ కదలదంటారు. తల్లిదండ్రులు ఉన్నారు, మా నాన్నగారు చిన్నప్పుడు బాధేశ్వరరావు, అప్పుడు అందుకని అలా తయారండి. మేబీ దేవుడు కూడా అలా అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు తంతుంటే ముందే చెప్తే ఆస్ట్రాలజీ వద్దురే నాయన కరెంట్ దగ్గర వెళ్ళేటొద్దని. కానీ నా కాలు కోసం 15 రోజులు కూడా వెయిట్ చేస్తుంది. కానీ ఎన్ని చేసినా కొడుకు పెళ్ళవాలి. అలా కాదు, ఈ చేస్తే పెళ్ళొద్ది నా మాటను అని చెప్పా. మీరు చెప్పారు కదండి, ఆ పూజ మేము ఆల్రెడీ 1 సంవత్సరం క్రితం మా అమ్మమ్మ గారు ఎప్పుడు చేయించారన్నాడు. దరిద్రం అంటే ఇదే. మీరు హోమం చేయిస్తారా? తాంత్రిక తత్వాలు అసలు పనిచేస్తాయని అడిగితే ఇది సత్యం అని అందరికీ తెలుసు సైన్స్ పరంగా. సముద్రమే వెనక్కి వెళ్తున్నప్పుడు మనమెంత ఈ గూగుల్ ఆస్ట్రాలజీలు మానేయండి ఫస్ట్. ఇప్పుడు ఏ ఆస్ట్రాలజీ వచ్చింది అక్క, ఎన్ని వచ్చినా అమ్మ చేతి అంటే ఎక్కడికి పోతావు నువ్వు. ఎన్ని జొమాటోలు స్విగ్గీలు వచ్చినా ఇది గుర్తుపెట్టుకోవాలి. క్లౌడ్ కిచెన్స్ డజంట్ ఫిల్ మదర్స్. ఇది ఏఐ ఆస్ట్రోలు, చాట్ జీపీటీ ఆస్ట్రోలు నమ్మొద్దంటారు. నమ్మొద్దని నేను అన్న. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనిషి అన్నాక కాసంత కళాపోషణ ఉండాలి అని చెప్పుకుంటూ ఉంటాం. జీవితం అన్నాక కష్టాలు, నష్టాలు, సవాళ్ళు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ అవి వచ్చినప్పుడు కుంగిపోకుండా ఏదో ఒక సొల్యూషన్ వెతుక్కోవడం మనిషి నైజం. అందరికీ ఆమోదయోగ్యమైన అర్థమయ్యే సొల్యూషన్ ఆస్ట్రాలజీ. కానీ నిజంగా ఆస్ట్రాలజీ పనిచేస్తుందా? ఇలాంటి డౌట్లకి వాళ్ళ సమాధానం తెలుసుకుందాం. ఆయన జీవిత వృత్తి ప్రవృత్తి అంతా కూడా ఆస్ట్రాలజీ అని నమ్ముతూ కొనసాగుతున్నారు. నమస్కారం. హాయ్ స్వప్నక్క, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆనెస్ట్గా చెప్పనా, మీరు బోల్డ్ అన్ని మాలలు వేసుకుని అలా ఒకటి ఇంత విభూతి పెట్టేసుకుని అలా వస్తారనుకున్నాను, లేకపోతే ఒక లుంగి కట్టుకుని వస్తారనుకున్నా. అస్ట్రాలజర్స్ అంటే అలాగే అందరికీ ఇంప్రెషన్. ఫస్ట్ టైం సూటు బూట్ వేసుకున్న అస్ట్రాలజీ చూస్తున్నారు. కర్రెట్టుకున్న వాళ్ళ గాంధీ కాదు, బొట్టెట్టుకున్న వాళ్ళ భ్రమ కాదు అని అంటాం కదా. అలాగా ఎందుకు ఎంత నీట్గా ట్రెడిషన్ కూడా సద్గురువుని కూడా వదులుతలేదు. సో జనాన్ని ఎవరు వదలరు. డ్రెస్ ఏది ఉన్నదని కాదు, కానీ మన టైం వచ్చినప్పుడు పిక్కపోతాం, టైం లేనప్పుడు తొక్కెత్తరు ఇళ్ళే. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా అంతే. ఒక డ్రెస్ వేసేసుకుంటే మనం ఎట్లా అయిపోతాం అనేది కాదు, ప్రొఫెషన్ అండ్ ఎథిక్స్ కూడా ఉండాలి కదా, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఉండాలి. మీరు అస్ట్రాలజీ నమ్ముతారా? ఇది చాలా పిచ్చి ప్రశ్న. ఒక అస్ట్రాలజర్ని పట్టుకుని మీరు నమ్ముతారని అంటే ఎంతవరకు నమ్ముతారని? ఆస్ట్రాలజీని నమ్ముతానంటే నమ్ముతా, ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చి వాళ్ళు అన్నం పెడుతుంది. సో చాలా మందికి నా వల్ల చాలా మందికి లైఫ్ వస్తుంది. సో ఈ మధ్యకాలంలో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడో 2019 ఆ టైంలో చూస్తే ఇప్పటికి ఒక 45 మంది డాక్టర్స్ అయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులు అడిగారు ఎంసెట్ ఉన్నప్పుడు, చదివించి వచ్చా వద్దా ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. నేను అలాంటి వాళ్ళకి ఎంబీబీఎస్ అవుతాడు వీడు ఖచ్చితంగా అంటే, లేదు వీడు చదువుతలేదు అసలు ఎలా చెప్తావు అన్నయ్య అంటే, లేదమ్మా నువ్వు చదువుతాడు నువ్వు కంగారు. అలాగే ఒక 45 మంది డాక్టర్లు అయ్యారు ఎంబీబీఎస్ చదివి. అంటే ఇంటర్మీడియట్లో నా దగ్గర చార్ట్ చేయించుకున్న పిల్లలు వాళ్ళ అమ్మగారు వాళ్ళు అడుగుతున్నప్పుడు అది చదవలేడు, చదవగలడా లేదని సందిగ్ధం ఉంటుంది తల్లిదండ్రులు చాలా మంది. ఎలా చూస్తారు అంటే ఈ విషయం రాసి ఉండదు కదా, అస్ట్రాలజీ రాసి ఉంటుందా? జాతకంలో. జాతకంలో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, బ్రతుకుని మారుతుంది కానీ కర్మను మార్చలేదు. అదే కదా. పెళ్ళం మాట వినాలనేది జాతకానికి సంబంధం లేదు. మొగుడు నా మాట నడుచుకోవాలంటే జాతకానికి సంబంధం లేదు. కానీ నేను చిరంజీవిని అవ్వాలి, 4 స్టెప్పులు వేయాలంటే మాత్రం ఇది పనిచేస్తుంది 100%. ఇంటర్నల్గా ఇంట్లోకి వచ్చేసి మన ఇంట్లో నా పిల్లలు నన్ను పొగిడేలా, మా ఆవిడ నన్ను చాలా మహేష్ బాబులో చూడాలంటే మాత్రం జాతకం పనిచేయదు. కానీ మామూలుగా అయితే నేను బాగుపడతాను, ఈ డ్రైవ్ ఉంది నాకు, ఈ డ్రైవ్స్లో వెళ్ళొచ్చు, నేను 8 ఎదుగుతాను, బ్రతుకు బాగుపడద్దు. వీళ్ళందరికీ కూడా బ్రతుకు బాగుపడిన వాళ్ళే. అంటే వృత్తి ఎంచుకోవడంలో కూడా 100%. ఏ హౌస్లో ఏ అవన్నీ ఉంటారు కదా, మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే నాకు పెద్దగా తెలియదు కానీ భావాలను బట్టి అని కాదక్క, బట్ జాతకం చూసినప్పుడు ఈ ప్రొఫెషన్స్ అండ్ లైనింగ్ చెప్పొచ్చు. ఇప్పుడు చాలా మంది నాకు టైం బాగాలేదంటారు. టైం అందరికీ ఒకటే కదా. వాచ్ మార్చుకోవడం వినాలి. టైం బాగోపడం అని ఏముండదు, వాచ్ మార్చుకోవడం. ఎందుకంటే కాదు లేదక్క, అంటే టైం బాగోపోవడం అంటే ఇంటర్నల్ డిప్రెషన్ మీద ఆధారపడి ఉంటుంది. మా గురుగారు రాజీవ్ గారు చెప్పినట్టు, నువ్వు ఎక్కువ పీకేసుకుంటున్నావు లోపలికి, నువ్వు ఎంత ఇప్పుడు నీ మైండ్లో ఎవడైతే ఎక్కువ ఆక్యుపై చేసేస్తాడో, ఇప్పుడు ఎవరికో డబ్బులు ఇవ్వాలి, ఆడు నువ్వు ఎక్కువ మహేష్ బాబులో ఊహి చేసుకుంటే ఆడు వచ్చి తంతుంటాడు, మైండ్ బ్లాక్ అయిపోతుంటుంది. అలా నీకు నువ్వు ఎంత తీవ్రతగా తీసుకుంటున్నావు దాన్ని బట్టి నువ్వు టైం నువ్వు డిసైడ్ చేస్తావు. టైం ఎప్పుడు నేను డిసైడ్ చేయదు. ఇప్పుడు ఈ మినిట్ ఎలా మనం మాట్లాడుకుంటున్నావు అక్క, నెక్స్ట్ ఈవెంట్ నేను బాగా చేయాలా మాట్లాడుకోవాలనేది నాకు ఉండాలి. ఐ షుడ్ బి డెడికేటెడ్గా నేను ఉండాలి. నేను నా టైం నేను డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాలి తప్పించి రోడ్డు మీద వెళ్తున్న కారు వచ్చి గుద్దేసి అంటే ఇవన్నీ కర్మలు నేనేం చెప్పలేం కదా. మహేష్ బాబు పుట్టాలంటే పుడతాడా?
అలాంటి కర్మలు అవన్నీ. కానీ చేతిలో ఉన్న టైం మనం వాడుకోవచ్చు కదా. దానికి ఆస్ట్రాలజీ ఎంతవరకు గైడ్ చేస్తుంది? ఆస్ట్రాలజీ అనేది గూగుల్ మ్యాప్ లేదు దక్క. బట్ గూగుల్ మ్యాప్ ఏం చెప్తుంది? ఇంకో స్వప్న దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు అక్కడ నుంచి ఇక్కడ బయలుదేరని చెప్పింది. దారిలో గతుకులు ఉంటాయి, గోతులు ఉంటాయి, నా డ్రైవర్ కూడా నేను చూసుకోవాలా. గతుకులు గోతులు బాగు చేయకపోతే నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు లేదా, ఎలా వెళ్తావు, ఎలా తెలుస్తుంది? ఈ గతుకులు గోతులు కలరా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఇదే జ్యోతిష్యం. జ్యోతిష్యం గ్లిమ్స్ ఇస్తుంది, అంతే, జస్ట్ గ్లిమ్స్ ఇస్తుంది. దేవుడు చెప్పినట్టుగా ఇప్పుడు కర్మలు మీరు అన్నారు ఇందాక, మనం ఏదో శివుడు లయ లేకుండా ఏది లేదని అనుకున్నాం కదా. ఆజ్ఞ లేకుండా శివుడు ఆజ్ఞ లేదు చీమ కదలదంటారు. మరి చీమ, అన్ని చీమలు ఆయన ద్వారానే కదులుతున్నాయి. ప్రతి గోతుకి ప్రతి గతుక్కి కార్తీక సోమవారం శివుడిని తలుచుకుంటున్నాయి. అవును, ఒక రకంగా చాలా సంతోషం. అంటే మరి అలా అనుకున్నప్పుడు మరి మధ్యలో వీటికి ఈ ఏంటి ఫిక్సింగ్లు, బిగించరాలు, ఆస్ట్రాలజీతో పరిహారాలు చేయించరాలు, ఇది రెండింటికి క్లాష్ ఉండదా మన ఐడియాలజీ? నాకు అనిపించింది ఏంటంటే గౌకులు అందరూ కలిసి ఆయన ఒకసారి మర్చిపోతామేమో అన్ని ఇచ్చేస్తానేమో మేము అనిపించింది. అప్పుడప్పుడు గుర్తు చేయడానికి చిన్న చిన్న ఇంజక్షన్లు చేస్తుంటే డాక్టర్ గారు ఉన్నారు పలానా దగ్గర తెలుస్తుంటుంది కదా. అవును అవును. దేవుడిని చూసినప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు గిలుతుంటే కానీ మనకు తెలియదు కదండి. కరెక్టే, అందుకనే కష్టాలు వస్తాయి లైఫ్లో. అంటే నాకు అనిపించి ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, మా నాన్నగారు చిన్నప్పుడు బాధేశ్వరరావు, ఇప్పుడు అందుకని అలా తయారండి. మేబీ దేవుడు కూడా అలా అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు తంతుంటే గుర్తొస్తుంటాడు దేవుడు నాన్నగారు లాగా. మరి అలా చెక్కిన శిల్పం అయ్యే క్రమంలో ఆస్ట్రాలజీ మనకి ఏం చేస్తుంది ఆ టైంలో? ఆస్ట్రాలజీ అనేది ఒక గైడెన్స్ లాగా పనిచేస్తుంది అంతే. ఇది ఫర్ ఎగ్జాంపుల్ అది ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఒక రోడ్డు ఉంది అక్క, దాని నిండా రాళ్ళు ఉన్నాయి అనుకుందాం. ఈవేళ మనం బతకడానికి ఆ రోడ్డే దొరికింది అనుకుందాం. ఆస్ట్రాలజీలో ఎందుకంటే ఒరే నాన్న కొంచెం ఈ రాళ్ళు కొంచెం సెపరేట్ చేసుకో, లేకపోతే అక్కడ కొంచెం బ్రిక్స్ ఇలా ఇట్లా స్లోగా అందులో ఒక ఫామ్ హౌస్ కట్టించుకుని వెనకాల మన నడక మనం చూడొచ్చు, మన అడుగులు మనం చూడొచ్చు కొన్నాళ్ళకి. ఇది ఫస్ట్లో వచ్చినప్పుడు ఇక్కడ మొదలెట్టే నా జీవితం, పలానా ఆయన దగ్గరికి వెళ్ళని ఇలా చెప్పించుకున్నాను. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి పొరలు తీసుకుంటే దూరం వచ్చి ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఇందులో అనేది తెలుస్తుంది. మాయలు మంత్రాలు చేయదు ఆస్ట్రాలజీ, ఎప్పుడు ప్రామిస్ చేసి చెప్పదు. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట. నేను చాలా తమ్నేల్స్ చూస్తుంటాను, అసలు కని విని ఎరుగని ఇంతే సంగతులు, అద్భుతం, పోతారు ఉంటారు, ఇలా రకరకాల అలా నేను వెనక తిరిగి ఈత కొట్టి అంత సినిమా చేయలేను. కానీ నేను అలా ఎంత వెనక తిరిగి ఈత కొట్టి నేను అంత ఆస్ట్రాలజీ నాకు రాదు. కానీ మామూలుగా మాట్లాడమంటే మాట్లాడతాను. మరి బ్యాక్ స్విమ్మింగ్లో మనం మళ్ళీ పడింది పంచు. ఎందుకంటే మరి అంతంత నాకు తెలియదు. ఎందుకంటే దండలు వేసేసుకుని అరిచేసినంత మాత్రాన్ని ఎదుటి జీవితం బాగుపడిపోద్ది అనుకుంటే నాకు తెలిసి నేను అక్కడ దాకా రావట్లేదు, మా ఆవిడకి చెప్తే సరిపోద్ది. అంతేనా? బాగుంది. సో మీరు 15 మంది డాక్టర్లు అని చెప్పారు, 45 వరకు అయ్యారు నాకు. అలా చాలా మంది అయ్యారు, రకరకాల ప్రొఫెషన్స్లో చాలా మంది. మీరు బేసిక్గా మీరు ఇదేనా ఫోకస్ ఏరియా ఉంటుంది ఆస్ట్రాలజీలో? చాలా మందికి 3 ఉంటాయండి లైఫ్లో, మీకు తెలుసు సూర్య. ఒకటి రిలేషన్షిప్స్, భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు అవి. రెండోది డబ్బులు, కెరియర్, ప్రొఫెషన్. మూడోది ఆరోగ్యం. ఈ 3 ఉంటాయి లైఫ్లో ఎటు తీసి వచ్చిన. ఈ మూడోది ఆస్ట్రాలజీకి ఐడెంటిఫై చేయగలుగుతాం కానీ మార్చలేము ఆరోగ్యం. ఎందుకంటే అది కర్మ. ఎవడి కాళ్ళు ఇప్పుడు ఇరిగిపోద్ది, ఎవడి చెప్పి ఇరిగిపోద్ది, ఇవన్నీ ఎంత కూడా డాక్టర్స్ బట్ ఐడెంటిఫై చేయొచ్చు. ఈ సమయం బాగాలేదు, లేకపోతే ఎల్లి నడిచినని ఇవన్నీ అలా ఏదో ట్రిగర్ మార్క్స్ పెట్టుకుని చెప్పొచ్చు. లేకపోతే శని ఇక్కడ నడుస్తున్నాడు అన్న సంథింగ్ చెప్పొచ్చు. ట్రిగర్ చేయగలుగుతాం, జాగ్రత్తగా ఉండమని చెప్పగలుగుతాం. కానీ కర్మ నాడు అనుభవించుకుని అయితే బయటకు వెళ్ళాడు. ఈ మొగుడు పెళ్ళం గోలు ఉంది కదా, ఈ పెళ్ళిళ్ళు, మ్యాట్రిమోనీ, ఇదంతా ఎట్లా ఉంటుందంటే ఒక సిస్టంలో 2 సాఫ్ట్వేర్లు వేసినట్టు ఉంటుంది. అంటే 2 సాఫ్ట్వేర్లు డిఫరెంట్గా వర్క్ చేస్తుంటాయి ఒక రూఫ్ కింద. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి సాఫ్ట్వేర్లో వైరస్ పెరిగిపోతుంటుంది, మనం యాంటీవైరస్ వేసుకుంటూ ఉండాలి. సో ఈ మ్యాట్రిమోనీ అనేది వైరస్కి యాంటీవైరస్కి సంబంధించింది ఇది. సో ఇది సెట్ చేయొచ్చు. కెరియర్ అనేది క్లియర్గా చెప్పచ్చు. ఎందుకంటే 2 మనస్తత్వాలు లేవు ఇక్కడ. అలాగని చెప్పేసి ఆరోగ్యాలు కర్మల నుంచి లేవు. కెరియర్ అనేది నీ డెడికేషన్, నీ స్ట్రగుల్, లేకపోతే నీకు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ పవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో నువ్వు సాధించగలిగే తత్వం ఇవన్నీ కూడా తపనకు సంబంధించి ఉంటుంది కదా. కెరియర్ని డిజైన్ చేయొచ్చు, అందులో అనుమానం లేదు. ఫైనాన్షియల్ మోడ్ అంటావా, ఫైనాన్షియల్ మోడ్ను కూడా ఆస్ట్రాలజీలో కొంతవరకు డిజైన్ చేయొచ్చు. ఫైనాన్షియల్ మోడ్ అంటే ఇప్పుడు ద వే హౌ దే కెన్ ఎర్న్ మల్టిపుల్ బిజినెస్లా, లేకపోతే సింగిల్ బిజినెస్సా, లేకపోతే సంబడి దే గో ఫర్ ద గవర్నమెంట్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ నుంచా, లేకపోతే గవర్నమెంట్లో హైరార్కీనా, ఇప్పుడు ఈ గ్రూప్స్ అండ్ సివిల్స్ రాస్తారు వీళ్ళక, ఇలా కెరియర్ని అయితే డిజైన్ చేయొచ్చు. ఇదైతే ఆస్ట్రాలజర్ చేతిలో కొంతవరకు ఉంటుంది. అది కూడా రైట్ టైంలో వస్తే, 10th 9th ఉన్నప్పుడు వస్తే మనస్తత్వం 10th 9th అని కాదు కానీ బట్ ఇట్ కెన్ బి ఆఫ్. ఇప్పుడు డిపెండ్ అపాన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అన్నట్టుగా కెరియర్ని బాగుపరుచుకుంటానన్న దానికి ఆస్ట్రాలజీ అయితే కరెక్ట్గా పనిచేస్తుంది. పెళ్ళం నా మాట నల్లా ఇలాంటి క్వశ్చన్లకి ఆస్ట్రాలజీ అంతగా పనిచేయదు, నువ్వు మార్చుకోలేవి. దిస్ ఇస్ ద వే. సంసార జీవితంలోకి జ్యోతిష్యం తీసుకొచ్చేసి మా ఆవిడ మాట్లాడట్లేదు, మా ఆయన వదిలేసాడంటే దీనికి యాక్చువల్లీ సంబంధం ఉండదు. అది నీ గుణానికి అయితే ఆధారపడి ఉంటుంది. అంతే కదా. బిహేవియర్ ముందే చెప్తుంది ఆస్ట్రాలజీ, వద్దురా నాయన కరెంట్ దగ్గర వెళ్ళేటొద్దని. కానీ వీళ్ళు వినరు కదా. అలా కాదక్క, నిన్న మొన్న చేశాను నా కాల్ కోసం 15 రోజులు బట్టి వెయిట్ చేస్తాను. యాక్చువల్గా ఆయన చాలా పూజలు చేశాడు, వేరే వాళ్ళు ఎవరో చెప్పారు. కానీ ఎన్ని చేసినా కొడుకు పెళ్ళవలా. నేను చెప్పాను అలా కాదు, ఇది చేస్తే పెళ్ళొద్ది నా మాటిను అని చెప్పా. ఇదంతా చెప్పి చాలా చక్కగా చిలక చెప్పినట్టు 1 గంటన్నర మాడతా. మళ్ళీ బయట వాళ్ళ 2-3 నిమిషాలు అట్లానే ఉండదు. నా కన్సల్టేషన్ తక్కువ ప్రైజ్లోనే ఉంటుంది. 1 hour చాలా నీట్గా చెప్తాం. మళ్ళీ
మళ్ళీ రికార్డ్ చేసుకోమని చెప్తా, డేర్గా రికార్డ్ చేసుకోండి, రాసుకోండి అని చెప్తా. అన్నీ చేసి అన్ని నక్షత్రాలు రాసిన తర్వాత చిన్న డైలాగ్ ఇచ్చి లాస్ట్లో మీరు చెప్పారు కదండి, ఆ పూజ మేము ఆల్రెడీ 1 సంవత్సరం క్రితం మా అమ్మమ్మ గారు ఎప్పుడో చేయించారన్నాడు. దరిద్రం అంటే ఇదే. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు నమ్మి, ఇవన్నీ దాటేకి వచ్చాడు కదా, పూజలు అయిపోయి సంవత్సరం అయిపోయింది కదా, పోనీ అన్నాళ్ళకి వచ్చాడు కదా, కార్తీక మాసంలో చేస్తున్నాము, బ్రహ్మాండం రాని బతుకు బాగుంటుంది, కుర్రోడు బాగుంటాడు అంటే అప్పుడు వినబుద్ధి అవుతుంది. ఎందుకని యాస్ట్రాలజీలు వినాలంటే కర్మ అన్నాం కదా, కర్మ ఆ టైంకి వాడు ఏంటంటే ఈడు ఏడ్చాడు, ఎన్ని పూజలు చేయలేదు, ఈడు చెప్తే ఇప్పుడు చేసేలా, దట్ ఈస్ కూడా ప్రాప్తం ఉండాలి. విని ఆత్మ తీసుకుంటుంది అక్క. యాస్ట్రాలజీలో మనం మాట్లాడుతున్నాం కాదు, ప్రశ్నిస్తున్నాం అంటే అది కాదు, ద ఇంటర్నల్ కోర్ వింటుంది, శరీరం కాదు. ఎందుకంటే ఆత్మ శరీరానికి ఆ ఇన్పుట్ ఇస్తేనే కదా శరీరం అనుభవించేది. అవును, కరెక్టే కదా. అది తీసుకోవాలి, లోపల ఆత్మ తీసుకోవట్లేదు. శివుడి దగ్గర రావాలని ఎవడు చెప్తాడు, నేను చెప్పట్లేగా. నీకు ఎందుకు అనిపించట్లేదు అక్కడికి వెళ్ళాలని? నీ కొడుకు బాగుండడం కోసం ఇంత చేస్తున్నావు, నా కోసం 15 రోజులు ఆగావు, నా కన్సల్టేషన్ కట్టు, నాకన్నా ముందు వీళ్ళందరినీ కూడా నాకేసావు, కానీ లాస్ట్లోకి వచ్చి ఏం చేసావు, నేను ఒక రెమెడీ చెప్తే నీకు నచ్చట్లే, మరి ఎంతకుముందు వాళ్ళందరూ రెమెడీలు చేసావుగా, మరి ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు? దట్ ఈస్ ద టైం. అక్కడ కర్మ కాలిపోయినప్పుడు ఎవడో ఏం చేయలేడు. సో అదే ఆ టైం బాగాలేదంటే అది మరి ఆడికి వినిపించదు. ఆ టైంకి మనకి అన్ని పరిష్కారాలు ఉన్నా కూడా కనిపించదు. ఇప్పుడు నేను కొంతమందికి మ్యాట్రిమోనీలో చెప్పా, మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఎన్ని తిరిగినా మళ్ళీ ఈయన్నే పెళ్లి చేసుకోవాలని. వాళ్ళు అలాగే ఫోన్ చేస్తారు, ఈ మధ్య కాలంలో కూడా చేసుకున్నారా, అన్ని తిరిగినా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తుంది. హనుమకొండ ఇక్కడ 1 year క్రితం, అంటే 1 year కదా, లాంగ్ బ్యాక్ స్టోరీ, బట్ 1 సంవత్సరం పాటు నడిచింది వాళ్ళ మధ్యన మ్యాట్రిమోనీకి సంబంధించి. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు వచ్చారు. అది నేను ఎప్పుడు 1 year బ్యాక్ చెప్పా. అదొకటి, అంటే ఇలా చాలా ఉన్నాయి. సో మామూలుగా పెళ్ళిళ్ళు కాని పిల్లలు ఇలాంటి సమస్యలతో పేరెంట్స్ బాధపడితే మీ దగ్గరికి వస్తే మీరు అయితే ఎందుకు అవ్వట్లేదు అయితే చెప్తారు. అవును, చెప్తా. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్క అన్నట్టుగా మీ దగ్గరకు వస్తానన్నమాట, నేను ఈవేళ క్లారిటీగా చెప్పేస్తా, నేను డైరెక్ట్ అప్లికేషన్స్ చేయను, నేను ఓన్లీ ఆన్లైన్ కన్సల్టేషన్సే చేస్తాను. ఎందుకు చేయను అని చాలామంది అడుగుతున్నారు, నన్ను కళ్ళాలనుకోండి. నేను ఏ స్థాయి వ్యక్తిని కూడా ఇప్పుడు వచ్చి కళ్ళ, ఎందుకని కళ్ళలేదని అడిగితే, మీకోసం నేను 2 kgs కుంకుమ తీసుకొచ్చి అమ్మవారి మీద పెట్టి, తర్వాత మీకోసం 3 అడ్నామాలు పెట్టి, మీకు నామాలు పెట్టడానికి నేను రెడీగా కూర్చోలేను. తర్వాత నాకు అవన్నీ వేసేసి ఎవడు ఇంతకుముందు ఎప్పుడు ఒక ఛానల్లో అయితే నేను చేయలేదు అది. బట్ ఎనీవే అంతలాగా మీకోసం నేను నాట్యాలు చేసేసి అంత యాస్ట్రాలజీ అక్కల్లా. మామూలుగా మీరు ఎలా ఉంటారో చెప్పగలుగుతాను. కొంతవరకు నా వాళ్ళు చాలామంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మీతో నేను మాట్లాడతాను, 1 గంట సేపు నాకు డిస్టర్బెన్స్ ఉండదు, నేను ఏకాంతంగా ఉంటాను, మీరు చక్కగా ఏకాంతంగా చూసుకుని 1 గంట సేపు మీతో మాట్లాడతాను. మీరు కట్టిన డబ్బులకి కష్టపడతాను. ఏదో నేనేదో హైప్ అయిపోవాలని 10 మంది నా ముందు, 100 మంది 200 మంది కూర్చుంటే రాగానే లోపలికి మీ సెల్లలు లాగేసుకుని ఇంకోటి ఏదో పెట్టేసి ఒక 2 minutes నేను బుర్ర తిరోడికి మీ జాతకం అయిపోయేలాగా అంత ఎక్స్ట్రాలు నేను చేయలేను. నాకు ఏదో శాస్త్రం వచ్చి కదా అని చెప్పి నేను పిండేసుకోవడానికి రాలా. ఆల్రెడీ మిమ్మల్ని అందరినీ పిండేశారు, నేను లాస్ట్లో వచ్చాను. సో అంచేత నాది లాస్ట్ కేటగిరీ, వాళ్ళందరూ కడుపు నిండిపోయి శుభ్రంగా కూర్చున్నారు. సో ఇప్పుడు నేను లాస్ట్లో వచ్చాను, మిమ్మల్ని పిండేయడానికి రాలే. సబ్జెక్ట్ మీతో మాట్లాడతా, ఎప్పుడైనా నాతో మాట్లాడాలంటే కన్సల్టేషన్ ఫస్ట్ టైం అయితే అమౌంట్ తీసుకుంటా, రెండోసారి వచ్చిన మాట్లాడాలంటే అన్నయ్య అని చక్కగా పలకరించండి చాలు. అలాగే ఫ్రీగా చేయలేను కన్సల్టేషన్, ఎందుకంటే నేను 1 గంట కష్టపడుతున్నా, గొంతు అరిగిపోద్ది. రోజుకి 12 చక్రాల కన్నా ఎక్కువ చేయలేను 12 గంటలు కష్టపడితే. సో ఇది మీరు అర్థం చేసుకోవాలా. దానికున్న భావోద్వేగాలు బట్టి 1.5 2 గంటలు కూడా మాట్లాడాల్సి వస్తుంది. సో చెప్తాను, రికార్డ్ చేసుకొని జాగ్రత్తగా వినండి, చేసుకొని తప్పించి లేట్ అయిపోతుందంటే అందరికీ ఈవేళ వీడియో చూడగానే అందరూ వచ్చేస్తారు. రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి, 12 గంటలు ఉంటాయి. అలా ఒకటి చేసుకుని రావడంలో రకరకాల భావోద్వేగాలు ఉంటాయి. ఒకళ్ళు మంచం మీద ఉన్న వాళ్ళు ఉంటారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు డివోర్స్కి రెడీగా ఉంటారు, రకరకాల ఇబ్బందులతో వస్తారు. సో మాట్లాడడానికి వచ్చారండి, నాకు డబ్బు కట్టింది మాట్లాడడానికి. సో వినండి దయచేసి. బయటకు వెళ్తే 2 నిమిషాలు మాట్లాడలేదండి, ఏమీ చెప్పలేదని చెప్పి కంప్లైంట్లతో వస్తారు కదా. నేను మాట్లాడుతున్నాను కదా, నేను రోజుకి 12 గంటలు కష్టపడుతున్నాను కదా, ఊరికనే తీసుకోవట్లేదు కదా డబ్బులు. వెయిట్ చేయండి, పైగా నాది పెద్ద వేలలో లేవు కదా. ఫ్రీగా చేయమని అడుగుతారు, చేస్తాను. జనరల్గా ఈ యాస్ట్రాలజీ దగ్గర రావాలంటే మీ 6 గ్రహాలు వెనక తిరిగితేనే మమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. అలా 6 గ్రహాలు వెనక తిరిగినప్పుడు దేవుడు మీకు ఏదైనా ఇచ్చి గురువుగారికి ఇద్దామని అనుకున్న ఉద్దేశం ఏమైనా ఉంటే ఇవ్వచ్చు. 12 గంటలు రోజులో 10 గంటలు కష్టపడతాను. అందరికీ ఒక్కొక్క ప్రొఫెషన్ ఉంటుంది. ఇందులో వీళ్ళకి అర్థం కాని విషయం అంటే యూఎస్ కాల్స్ ఉంటాయి, వాళ్ళకి రాత్రి తెల్లారుతుంది, అర్ధరాత్రి మెలుకుగా ఉండాలా, మళ్ళీ పొద్దున్నే ఇక్కడ మామూలుగా మన ఏ నిత్య పూజలు ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ చేయాలా, నైట్ అయిపోద్ది, కాల్స్ లేట్ అయిపోయిన కింద మెసేజ్లు పెడతారు, ఆడెవడో పెట్టాడు 3500 తీసుకోవడం కోసం ఇలాంటి వీడియోలు చేయాలండి. అంత దౌర్భాగ్య స్థితిలో నేను రా బాబు, నీ కాల్తో రిఫండ్ ఇచ్చేస్తాను నేను, అంతే తప్పించి అలాంటి మెసేజ్లు పెట్టకండి రా. పట్టించుకుంటారా మీరు? పట్టించుకోవడం అంటే న్యాయంగా పనిచేస్తున్నాం అక్క. ఇప్పుడు మా ఆవిడని పక్క గదిలో కూర్చోబెట్టి ఉంగరాలు అమ్ముతలేదు నేను మా ఆవిడ ఏదో పక్కన కూర్చోబెట్టి 4 ఎంప్లాయీస్ని పెట్టేసుకుని ఇలా నువ్వు రాగానే పెద్ద బిల్డప్ ఇచ్చేసి ఇలా రాసేసి చేతిలో పెట్టేసి పక్కకి వెళ్ళగానే ఉంగరాలు అమ్మేసి ఇంత స్టోరీలు నడపట్లే. నేను కష్టపడుతున్నా, నేను ఉంగరాలు నాకే లేవరా ఉంగరాలు మామూలుగా అడుగుతున్నప్పుడు ఎవరెవరో పోయిన పార్టీలు 2 పెద్ద పార్టీలే కదా, కోటేశ్వర్ల పార్టీలే కదా, ఏ ఉంగరాలు పెట్టుకుంటే సీఎంలు అయిపోతారు చెప్పక మాట. ఏం జరగరు బాబు, నేను ఉంగరాలు గట్ట మానేయండి.
ఫుల్ పంచులు మీరు ఎవరెవరికి తగలాలో అన్ని తగులుతున్నాయి. అంటే తగులుతున్నాయి కానీ రేపు పొద్దున్న నన్ను ఇంకో జనాలు మీరే కాపాడాలో నేను ఉన్నది చెప్తున్నాను. రేపు పొద్దున నాకు ఎవరి మీద కక్షలు అలాంటివి ఉండవు, ఇందులో ఉన్నాను కాబట్టి అలాంటివి ఉండకూడదు. బొట్టెట్టుకున్న వాళ్ళందరూ కట్టుకున్నారా, బొక్కలు వేసుకున్న వాళ్ళు 3 మంది ఉన్నారు. అవునా కదా? పెద్ద పెద్దోళ్ళు పోయారు బొట్లు పెట్టుకుని. నేను నామాలు ఎడతలేదు, సంతోషించు. అది పాయింట్ మొత్తం అంతా కుండ బద్దలు కొట్టి అంతే కదా. నేను నామాలు పెడితే బాధపడాలి కానీ నామాలు పెడతలేదు కదా అక్క. ఏదో పొరపాటు ఏదో కంగారులో అంజలో కూర్చుని ఉంటుంది, ఆ టెన్షన్లో బొట్టెట్టు కూడా మర్చిపోయాను. దానికి బొట్టెట్టుకోవట్లేదు, ఈయనకి వ్యంగ్యంగా మాట్లాడతాడు. వ్యంగ్యంగా మాట్లాడట్లేదు. మీ ఇంట్లోకి వచ్చి మామూలుగా మన ఇద్దరం టేబుల్ మీద కూర్చుని ఒక అక్కతో తమ్ముడు మాట్లాడుకుంటున్నాం. నేను పెద్ద సూపర్ స్టార్ అని బిల్డప్ ఇవ్వట్లేదు, ఏదో మా అక్కతో మాట్లాడినట్టు ఉన్నది అంతే. సో ఇప్పుడు ఈ నెల 27న 28న మీరు కాలభైరవ జయంతి జరుగుతుంది. కాలభైరవుడు అంటే చాలా అసలు కాలానికి అసలు అధిపతి. అవును. కాబట్టి కాలభైరవుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, అది ఎందుకు అసలు, అంటే ఆ కాలభైరవుడు దేనికి కారకుడు? మన టైం మార్చడానిక, లేక మనకి బ్యాడ్ టైం నడుస్తుంటే మనం నిజంగా శరణు వేడి భగవంతుడిని అడిగితే అన్నీ మనకి వస్తాయని చెప్తారు, నిజమైన అది? లైఫ్లో అందరూ ఫోన్ చేస్తుంటారు, అడుక్కు తింటున్నాం, రోజు నిత్య దీపాలు పెడుతున్నాం, భగవంతుడు మా మాట వింటలేదు, పూజ చేసుకోకుండా బయటికి రండి నేను, కానీ మనకేం కలిసి రావట్లేదు, కింద మీద చూసుకుని మీ డబ్బులు కట్టండి, మీరైనా దిక్కు చూపించండి. ఏ దిక్కు చూపించాలంటే నాకు దిక్కు ఉండాలి కదా, అలా దిక్కున్నవాడే కాలభైరవుడు. లైఫ్లో కాలభైరవుడు అంటే టైం, భైరవుడు అంటే భయాలను తొలగించేవాడని. జనరల్గా 2 రకాలు ఉంటాయి. జనాలు వాళ్ళు ఎలా పోతారంటే జనరల్గా అదేమంటారు ఇంటర్నల్ ఫియర్ తోటి చాలామంది జీవితాలు చంకనాకపోతాయి అంతే. కానీ ఇంకో విషయం ఏంటంటే ఫియర్ వాళ్ళ గురించి కాదు, ఈడేడుతాడేమోనండి. నిజంగా అవతలాడు అవతలాడు ఇలా దిష్టులు దోషాలు, అవతలాడు కడుపు మంటలు ఇలా ఉంటాయి కదా. కానీ ఎవరికి పడదు, ఇంటర్నల్గా ఆడేడుతున్నాడు. ఇలాంటి ఏడుపులు దిష్టులకి అన్నిటికీ కలిపి ఎవరన్నా భైరవుడు భయాన్ని తొలగించగలుగుతాడు. ఫస్ట్ కాలాన్ని ఏమన్నా మార్చుతాడంటే, కాలం మార్చాడంటే చిరంజీవి అయిపోతాను కాదు, అందులో అనుమానం లేదు. చిరంజీవి గల సూపర్ సెక్స్ అయిపోతావు అంత ఉండదు. కాకపోతే నువ్వు వేసుకోవాల్సిన స్టెప్లు ఏమైనా చెప్తాడు. అందరూ దాయిదాయిదమ్మా వేయలేం కానీ పర్లేదు, నువ్వు వేసుకోవాల్సిన స్టెప్ లేదని ఉంటే 4 స్టెప్పులు చెప్తాడు. బాగుంది. అయితే మరి కాలభైరవ జయంతి సందర్భంగా ఇది 28న జయంతి. 28న జయంతి అయితే అందరికీ ఉంటుంది కదా కాలంలో, ఇంకా అంటే నాకు అందుకని అన్ని నక్షత్రాలకి నేను 2 లైన్స్ చెప్తాను నక్షత్రాల పరంగా. ఒక 27 నక్షత్రాలు ఉంటాయి, ఒక్కొక్క లైన్ ఎవ్రీథింగ్ అన్ని 27 2 లైన్స్ చెప్తే నేను మీరు అందరూ కూడా ఇందులో పాల్గొనొచ్చు. ఓకే, జయంతి అంటే అందరం సెలబ్రేట్ చేసుకునేది, అందరి కాలం మారాలని కోరుకుంటాం. తర్వాత ఉపవాసం చేయాలని అడుగుతారు కదా, ఇంకో ఇలాంటి రోజుల్లో చేసుకుంటే కార్తీకంలో మిస్ అయింది. యాక్చువల్గా మొన్న 12వ తారీఖున చేయాలి అసలు వాస్తవానికి జయంతి. అది మొన్న నేను ఆల్రెడీ కాలభైరవుడు జయంతి అంజలకు వీడియోలో కూడా చెప్పా. వారణాసిలో చేస్తారు ఈ భైరవుడు అనేది. మనం ఎరువు తెచ్చుకున్నట్టు అప్పు తెచ్చుకుంటూ అంటాం కదా, వారణాసిలోని అలాంటి కాశీక్షేత్రాలు అక్కడ చేస్తారు భైరవుడికి సంబంధించి. దాంతో మెల్లిగా స్లోగా ట్రాన్స్ఫర్ చేసుకుని కార్తీక మాసం అయిపోయి 28వ తారీఖున ఇక్కడ మనోళ్ళు గ్రాండ్గా వెల్కమ్ చేస్తాం. ఆ వెల్కమింగ్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను, కానీ మీరు అందరూ కూడా భాగస్వామ్యం చెందితే బాగుంటుంది. కానీ ఇక్కడ ఇంకో క్వశ్చన్, ఈ హోమాలు అంటే మామూలుగా 500 1000 వేసేసి రాతలు మార్చేసుకున్నా అంటే కుదరదు. ఎందుకంటే దీనికి ఒక బ్యాగేజ్ ఉంటుంది, మీకు ఒక యంత్రాలు పంపించడం, రక్షలు పంపించడం, ప్రసాదాలు పంపించడం, దీనికి ఒక యూనిట్ టైం స్పేస్. తర్వాత ఇది నేను యూట్యూబ్ నా ఛానల్ లైవ్లో ఇస్తాను, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. తర్వాత ఒక్కొక్కరికి ఒక బ్రహ్మను బట్టి ప్రత్యేకించి మీ సంకల్పాలన్నీ చెప్తాను. దానికన్నా ముందు మీ జాతకాలన్నీ నేను స్టడీ చేస్తాను. ఇందులో భాగస్వామ్యం పొందిన వాళ్ళందరికీ కూడా ఉచిత జ్యోతిష్యం చెప్తా. సో కాలభైరవ జయంతి సందర్భంగా మీరు అంటే ఎలాంటి పరిహారాలు ఎలాంటి పూజలు చేసుకోవాలి అందరూ అంటారు? పూజలు అందరూ కాదు, ఇందులో పార్టిసిపేట్ చేయమని సరిపోతుంది. అందరూ మామూలుగా నిత్య దీపాలు పెట్టుకోవచ్చు, అక్కడ నుంచి లైవ్ అది ఇస్తాను. నేను దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా కాల్ చేస్తే తెలియజేస్తాను. మీరు హోమం చేస్తారా? అవును. ఎలాంటి హోమం అండి ఇది? కాలభైరవుడికి సంబంధించిన హోమే. బట్ కాలభైరవుడు హోమాలు అన్నప్పుడు జనరలైజ్డ్గా ఇక ఇంతకుముందు వీడియోస్లో అది చూసాం మనం, పెద్దవాళ్ళు చేసి ఉండొచ్చు. ఈ ఆల్కహాల్ అని మాంసాహారాలని ఈ కైండ్ ఆఫ్ రొటేషన్ ఉంటుంది. తాంత్రిక తత్వం వేరు, తాంత్రిక తత్వం అనేది వేరు. అలాగే మామూలుగా మన ట్రెడిషనల్ వేలో ఈ నార్మల్గా కూడా చేసుకోవచ్చు. అంత భయంకరంగా ఆల్కహాల్ పోసేసాను కాకుండా నార్మల్ వేలో కూడా చేయొచ్చు. నేను చేసేది నార్మల్ వేలోనే చేస్తున్నాను. తాంత్రిక తత్వంతో కూడుకుని మనం ఏదో సాధించేద్దామన్న ఒక భయంకరమైన సంకల్పాలతో చేయట్లేదు. ఇది విషయం అండర్లైన్ చేసుకోవాలి. తాంత్రిక తత్వాలు అసలు పనిచేస్తాయని అడిగితే ఇప్పుడు దేవుడు ఉన్నప్పుడు దెయ్యం ఉన్నదని అనుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా తెలుసు. సో ఇక్కడ మనం అలాంటి ఒక విధమైన వక్ర ఆలోచనలు కాకుండా చాలా స్వచ్ఛమైన మనసుతో అవును నన్ను కాపాడు తండ్రి అని అనుకుంటే ఇది రీసెట్టింగ్ ఆఫ్ లైఫ్. మళ్ళీ జీవితంలో మళ్ళీ ఇంకొకసారి లైఫ్లో అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇది ఎందుకు పని చేస్తే బ్లాకేజెస్ అంటాం కదా, మనం ఏదో పని చేయాలనుకుంటున్నాం, లేకపోతే ఏదో అమౌంట్స్ గురించి ఇంకోటి గురించి రకరకాల కోరికలు ఉంటాయి. ఇలాంటి బ్లాకేజెస్ ఉన్నాయి కదా, ఇలాంటి బ్లాకేజెస్ నుంచి బయటపడడానికి, లేకపోతే కోర్టు కేసులు, దిష్టులు, ప్రత్యేకించి దిష్టులకు సంబంధించి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇది కర్మ అని చెప్పాను కదా, ఆరోగ్య సమస్యలను చెప్పగలం కానీ రీసెటిల్ చేయడాలు అవి ఉండవు. సో ఇలాంటి దానికి భగవంతుడే చేయాలి కాబట్టి ఈ కాలభైరవుడి
ఇలాంటివి చేసుకోవడం మంచిది. అలాగే మ్యాట్రిమోని అండ్ మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి చాలా మందికి, వివాహాలు జరగకపోవడం, కుజ దోషాలు, రాహుదోషాలు, ఈ సర్పదోషాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇలాంటి దోషాలన్నిటికీ నివృత్తి చేసుకోవడానికి కాలభైరవుడు అయితే కరెక్ట్గా సరిపోతుంది. రకరకాల ఉపవాసాలు చేసేసి అక్కడెక్కడికి వెళ్ళి తిరిగేసి కన్నా ఇది చాలా బెస్ట్ వే అదే ఫర్ ఇయర్లీ వన్సే. ఇది మళ్ళీ ఎవ్రీ టైమ్ ఇట్ డజంట్ వర్క్ కదా. మీరే చూసుకుంటారా అయితే? ఎవ్రీథింగ్ ఐ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళు ఏం చేయాలి మీకు అంటే ఫోన్ చేసి లైవ్ లో వీడియో చూడండి, అలా సంకల్పాలు చెప్తున్నాడు, సంకల్పాలు చెప్పాలి, ఉపవాసం వాళ్ళ సైడ్ నుంచి చేయాల్సి వస్తుంది. ఆ లైవ్ లింక్ ఇవ్వడానికి వాళ్ళు ముందు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వడానికి 5,000 10,000 ఉంటుందని వచ్చేకండి. ఇది ఎక్కువే ఉంటుంది. 5,000 10,000 ఉంటుందని రావద్దు దయచేసి. ఇంతకుముందు ఫోన్లు చేసి 1000కి 2,000కి 500కి ఫోన్లు చేయకండి. అలా జరగవు హోమాలు. 500 ఇస్తే పని అవ్వదు. ఇదైతే చాలా క్లియర్గా చెప్తాను. 5,000కి 10,000 ఉన్నవాళ్ళు రావద్దు దయచేసి. ఇది ఇంచుమించుగా కొంచెం ఎక్కువే ఉంటుంది. అది నేను లైవ్లో చెప్పలేను కాబట్టి కింద ఎవరైనా ఇది నీగా అని ఫస్ట్ టైం ఫోన్ చేసేసి కింద కామెంట్ సెక్షన్లో పెట్టేసి వాళ్ళు ఉంటారు. మీరు దయచేసి పెట్టండి అమ్మటే. మా వాళ్ళకి ఫోన్ చేస్తే వెంటనే చెప్పేస్తారు ప్రైజ్, మీరు కామెంట్ సెక్షన్లో రాసేసుకోండి. బట్ ఇంట్రెస్ట్ ఉండి నీ టైం బాగుపడుతుంది, రీసెట్ ఆఫ్ లైఫ్ చేంజ్ చేసుకోగలను, నాకున్న కష్టాల నుంచి బయటపడడానికి ఆయన ఏదో చెప్తున్నాడు, ఖచ్చితంగా జరుగుతుందని శివుడి మీద విశ్వసించినాడు, నా మాట మీద నమ్మకం ఉన్నవాడే రండి. నా వల్ల బాగుపడిన వాళ్ళు చాలా చార్ట్స్ చేస్తున్నాను నేను ఆల్రెడీ. 1,00,000 పైగా చక్రాలు చేస్తున్నాను. నాకు తెలిసిన ఈ మధ్యకాలంలో ఈ వీడియోస్లోకి వచ్చిన తర్వాత చెప్తున్నా సూపర్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆ సూపర్ సక్సెస్ 100%. జాతకం చేయడం అంటే సంతృప్తి అనిపిస్తుంది. చూసాను నేను 2 గంటలు చెప్పండొచ్చు, గంట చెప్పండొచ్చు, లేదా కొన్ని చార్ట్స్ నేనే చేస్తాను. మొన్న కూడా ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆడికి పెళ్ళి అవుతుందని తెలుసు నాకు, ఆడికి టైం వచ్చిందని తెలుసు నాకు. చూసా అతను ఎలాగైపోయాడు. ఒక తండ్రే పోనీ కుర్రోడేమన్నా అది కట్టలేనోడే ఆడు యూఎస్లో చేసుకుంటున్నాడు. కట్టలేనోడే ఏం కాదు కదా, బట్ స్టిల్ దే ఫీల్ ఇన్ దట్ సచ్ వే. హోమాలు 1,00,000 జాతకాలకు పైగా మీరు చెప్పారు. చేశాను. నాకు ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే వాళ్ళు సెక్స్ అయినారు చెప్తుంటారు అక్క. కొన్ని బాధ కూడా ఉంటుంది. చాలా ఓపికగా చెప్తాం. కొంతమంది ఫోన్లో మాట్లాడుతున్నాను కదా రాడేసేస్తుంటారు. అంటే భలే దొరికేసేయడం కీడు పిండేద్దామని అడిగి కొద్ది ఇంకా వాళ్ళు ఇష్టాచారంగా అడుగుతుంటారు. ఎట్లా అడుగుతుంటారంటే ఈ డిగ్రీ ఉంది కదా, ఈ సెక్యూరిటీ డిగ్రీ మీద ఉన్నాడు కదా, రవి వచ్చింత కొంచెం దగ్గరలో ఉన్నాడు కదా, ఈ గూగుల్ ఆస్ట్రాలజీలు మానేయండి ఫస్ట్. ఇప్పుడు ఏ ఆస్ట్రాలజీ వచ్చింది చూసారా? అక్క ఎన్ని వచ్చినా మాట చెప్తాను, అమ్మ చేతి వంట ఎక్కడికి పోతాను. నువ్వు ఎన్ని జొమాటోలు స్విగ్గీలు వచ్చినాను ఇది గుర్తుపెట్టుకోవాలి. క్లౌడ్ కిచెన్స్ డజంట్ ఫీల్ మదర్స్, ఇది అర్థమవుతుందా? సో అమ్మే శాస్త్రాలు ఊరికనే పోవు. ఋషులు ఇంత కష్టపడి రాశారంటే మనం అన్ని ఇబ్బంది పడతామని సంగతి తెలుసు. ఇవన్నీ చూసి భగవంతుడికి ఈ కాలం చూడలేదా? ఈ 20th సెంచరీ వద్దని తెలియదా భగవంతుడికి? ఇంకా ముందుకు వెళ్ళమని తెలియదా? ఇవన్నీ తెలిసినా అమ్మే పెద్దోళ్ళు అందరూ ఉన్నారు, వీళ్ళందరూ రాసినవి చెప్పిన మాటలు పోతాయా? అవన్నీ ఉంటాయి. కాకపోతే మధ్యలో ఏమైందంటే ఇందాక అక్క అడిగినట్టు ఈ దండలోనే ఎక్కువైపోయినాయి మధ్యలో. ఈ బ్లఫ్లు ఎక్కువైపోయి అదే అందుకని అన్నాం కదా. నేను అందుకనే రమణ మహర్షి గారు ఇలా పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆధారభరితంగానే మనం వీళ్ళందరూ బతుకుతున్నాం, నేను కాదనట్లే. కానీ ఈ మధ్యలో కొంతమంది దీన్ని వక్రించి అడ్డం వల్ల ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. పేర్లు చెప్పలేము కానీ పేర్లు అందరికీ తెలిసినవి ఏమున్నాయి, 4-5 పేర్లు ఉంటాయి అంతే. కానీ మనకి తెలుగులోనే కాదు కదా ఈ బాధ, హిందీలో ఎంతమంది దొరుకుతున్నారు? సో అన్ని చోట్ల ఏంటంటే కొంచెం వక్రన ఉన్నది, అదొక్కటే తప్పించి టాపిక్ అర్థమైంది. అంటే మీరైతే 1,00,000 జాతకాల పైన చెప్పారు కాబట్టి చేసా. ఈ హోమం చేయించుకోదలుచుకున్న వాళ్ళు మిమ్మల్ని కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు, మీరు లింక్ పంపిస్తారు. ఓకే, అవునవును. ఈ హోమం జరిగాక ఏం మేలు జరుగుతుంది అంటారు? అంటే జీవితంలో బ్లాకేజెస్ అన్ని క్లియర్ చేసేస్తారు అలా ఉండదు, అన్నీ అనే మాట ఉండదు అక్క. నిజంగా విశ్వాసం భగవంతుడి మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడు అనేది భుజం కాస్తాడు. బట్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ అంటే ఎక్కడో దగ్గర భగవంతుడు భుజం కాసుకుంటూ వస్తాడు. ఒక అవకాశాన్ని ఇస్తాడు, చిన్న చిరునవ్వుని ఇస్తాడు. కొంచెం గట్టిగా బాధ పెట్టినా మన చివుక్కుమన్నా తట్టుకోలేని పరిస్థితి వచ్చినా మళ్ళీ అడిగేసి ముందుకు ఎలా నడుస్తున్నాం, ఎక్కడో దగ్గర చిన్న ఇది ఉంటుంది కదా. ఆ భగవంతుడు ఇది లేకుండా ఉండదు. ఆ నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంది. హోమంలోనే ఇది కమర్షియల్ ప్రాస్పెక్ట్లో చూసే కన్నా భగవంతుడు అవకాశం ఇస్తున్నాడేమో అన్నట్టు కూడా ఆలోచిస్తే మంచిదే. అవును, అంతే కదా. ఇప్పుడైతే ఇంకోటి, ఈ నక్షత్రాల మీద, ఈ 27 నక్షత్రాల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది టైం పీరియడ్కి? ఫస్ట్ టైం పీరియడ్ అంటే నేను నక్షత్రాల గురించి 2 లైన్లు చెప్తాను. అశ్విని నుంచి మొదలెట్టేద్దాం. అశ్విని నుంచి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇది ఫస్ట్ చదువుకున్నప్పుడు కొన్ని తెలుస్తుంటే కానీ ఎక్స్పీరియన్స్తో మనం చదువుకుని ఈ బిహేవియర్లో కనిపిస్తుంది కదా సంథింగ్ ఈజ్ వర్కింగ్ అని. జాతకం జ్యోతిష్యం అనేది ఎప్పుడు చచ్చిపోద్ది అంటే ఏ పౌర్ణమికి అమావాస్యకి సముద్రం వెనకెళ్ళడం మానేద్దో అప్పుడు జాతకాలు చచ్చిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గ్లోబలైజ్డ్గా ప్లానెట్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మనం కూడా ఒక ప్లానెట్లోనే ఉన్నాం, వీఆర్ టెనెట్స్. మనం ఖచ్చితంగా ఈ 9 గ్రహాల్లో మధ్యలో తిరుగుతున్నాం మనం కూడా. కాబట్టి వాటి ఎఫెక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అక్క, ఉండకుండా ఉండదు. ఇవన్నీ కూడా మనం ఏంటి ఇది రవిని ఆధారభరితంగా మిగతా అన్నీ నడుస్తుంటాయి కదా. ఇది సత్యం అని అందరికీ తెలుసు సైన్స్ పరంగా. సో రవిని ఆధారభరితంగా మిగతా ప్లానెట్స్ నడుస్తుంటే మనం ఒక ప్లానెట్ రా బాబు, మనం సూపర్ హీరోలు కాదు ఇక్కడ. మనం ఒక ప్లానెట్, మనం జస్ట్ అద్దెకొచ్చి వెళ్ళిపోతాం అంతే. సో మన పక్కన ఇంకో గ్రహం ఉంటుంది. ఈ లైలు ఖచ్చితంగా జరుగుతాయి. ఆ మ్యాగ్నెటిజం వల్ల ఖచ్చితంగా ప్రభావాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు.
100% ఉంటాయి. సముద్రమే వెనక్కి వెళ్తున్నప్పుడు మనం ఎంత, అంతే కదా. మొన్న లాస్ట్ టైం ఎక్కడ వీడియో చేసినప్పుడు చెప్పాను, పంచగ్రహ కూటం అవుతుంది ఇక్కడ కరోనా కానీ, ఇప్పుడు నా వీడియోస్లోనే ఎక్కడ చేసి అలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎఫెక్ట్స్ లేకుండా ఉండవు, ఖచ్చితంగా ఉంటాయి. కానీ అదే మరి ఎఫెక్ట్ వచ్చినప్పుడు కొంతమంది ఎక్కువ మునిగిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా కాదు, గ్లోబలైజ్డ్గా వివరించడం వేరొక, గ్లోబలైజ్డ్ ఎఫెక్ట్స్ విల్ గో, దట్స్ డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ ఆస్ట్రాలజీ. గ్లోబల్లో అది డిఫరెంట్ అవుతుంది, గ్రూప్ కాన్షియస్నెస్ అది. అంటే ఇంటర్నల్గా తీసుకోవడం వేరు. కొంచెం మంది ఏమవుతుందంటే, ఇప్పుడు అందుకే నక్షత్రాల్లో కొంచెం మనం మాట్లాడుకున్నాం. అశ్విని నక్షత్రం చెప్పండి. అశ్విని నక్షత్రం కంగారుగా కాల్ చేరుతుంటారు. అంటే దాని అర్థం నా స్టైల్లో ఎలా చెప్పాలంటే, వీళ్ళకి జడ్జిమెంట్ రాసుకుని బయలుదేరుతారు. ఇది తప్పు. మీరు చేయాలని చాలా ఇంటెన్సిటీ ఉంటుంది, ఎనర్జీస్ ఉంటాయి. ఏ పని చెప్పినా, శాస్త్రం మీద మాట్లాడినా, ఫస్ట్ నక్షత్రం కదా, లాట్ ఆఫ్ అదే ఫస్ట్ కొడుకు ముద్దు కొడుకనే దేవుడికి కూడా అశ్విని నక్షత్రం. వీళ్ళకి సారంద కేతు నక్షత్రాలు ఇవన్నీ. కేతు ఈజ్ అగైన్, కేతు అంటే మళ్ళీ పునఃప్రారంభానికి కేతు ఉంటాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కేతు నక్షత్రాలు వినేవాళ్ళందరూ కూడా. అంటే కేతు నక్షత్రాలు మీకు అశ్విని కానీ, మక కానీ, మూల కానీ, ఈ 3 నక్షత్రాలకి ఎప్పుడైనా మీరు చూడండి, మళ్ళీ పునఃప్రారంభంతో కూడుకుని ఉంటాయి వీళ్ళకి జీవితాలన్నీ. షిఫ్ట్ అంటే ఇన్ ద లైఫ్లో 4-5 పునఃప్రారంభాలు ఉంటాయి, 4 to 5 బిగినింగ్స్ ఉంటాయి. ఆల్వేస్ లైఫ్ కమ్స్ టు వన్ దేర్, మళ్ళీ అగైన్ ఏ బిగినింగ్ ఫ్రమ్ దేర్, అగైన్ బిగినింగ్. ఎక్కడో దగ్గర వీళ్ళకి భుజం కాస్తూ ఉంటాడు, బట్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎ డిఫరెంట్ సినారియో. 4 కంటిస్టెన్సీగా చిరంజీవి గారు అన్నాం అనుకో, ఒక దశాబ్దాల పాటు డ్యాన్స్ ఉంటుంది. పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు పడినా లేచినా తెరిచే ఒక భగవంతుడి యొక్క ఇది ఉంటుంది వీళ్ళ మీద. సో ఇది స్పీడ్గా స్టార్ట్ చేసుకుంటారు, చాలా శక్తి ఉంటుంది వీళ్ళకి, ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంటాయి. వీళ్ళతో ప్రాబ్లం వల్ల ఏంటంటే, నిజాన్ని నెక్కచ్చిగా ఎదుటోడికి బీపీ వచ్చేలా చెప్తారు. అదే ప్రాబ్లం. అశ్విని మక మూల కేతు నక్షత్రాలు 3 ఒకలాగే ఉంటాయి బిహేవియర్. ఇందులో మకా నక్షత్రం కొంచెం నానక ప్రేమతో సినిమా స్టైల్లో ఉంటుంది. ఇదంతా నాన్న అంటే అనే స్టైల్. ఇదంతా కొంచెం ఫాదర్ ఏంటంటే లెగసీ, నన్ను అందరూ రెస్పెక్ట్ చేయాలని, నేను వస్తుంటే కార్పెట్ పరచాలి, ఇలాంటి ఒక భావోద్వేగం ఉంటూ లోపల ఇంటర్నల్ ట్రెడిషన్ ఉంటుంది. మక అశ్విని ఏంటంటే స్పీడ్ ఓవర్, అంటే జడ్జిమెంట్ ముందు డిసైడ్ అయ్యి తర్వాత బయలుదేరుతుంటుంది. అదే అండ్ మక ఏమో నాన్న స్టైల్లో. అది కొంచెం అంటే వీళ్ళందరికీ కూడా ప్రాబ్లం. కేతు రిప్రజెంట్ కోడింగ్. వీళ్ళు ఏదైనా ఒక కేతు, మక, మూల, ఈ 3 కేతు నక్షత్రాలకు సంబంధించి అదేమంటారు, అశ్విని, మక, మూల, ఈ 3 నక్షత్రాల్లో కూడా దే హ్యావ్ ఏ ఇంటర్నల్ ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద వాళ్ళు మాట్లాడగలిగే అవగాహన ఉంటుంది వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అందులో ఏదో పరకాయ ప్రవేశం ఉంటుంది. అట్లీస్ట్ మనం ఏదైనా మాట్లాడుతున్నట్టు చేస్తున్న దిగుతారు. కాకపోతే ఇందులో తొందరగా వచ్చేయాలనుకునేవాడు ఎవడంటే అశ్విని వాడు. ఆడు తొందరగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే పేషెన్స్ ఉండదు, పేషెన్స్ దగ్గర ఆగలేడు. మక ప్రాబ్లం ఏంటంటే, మక 5th హౌస్లో ఉంటుంది కాబట్టి దానికి అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. ద ప్రాబ్లం ఏంటంటే దాన్ని సరిగ్గా సాగ్రిగేట్ చేసుకోవడం తెలియదు. అది ఈ నాన్న ప్రేమతో, నాన్న రెప్యుటేషను, నాన్న లేకపోతే పవర్, దాంట్లో ఆ మధ్యలో ఆ గొడుగుల మధ్యలో నివసిస్తుంటుంది. సో బయటికి రాలేదు, లోపలికి పడలేదు, మధ్యలో కొట్టుమిట్లాడుతుంటుంది. ఈ మూలా నక్షత్రానికి వచ్చినప్పుడు ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటెన్సిటీ టువర్డ్స్ కాస్మిక్ పవరు, లేకపోతే భగవంతుడి పట్ల స్మరణలో, లేకపోతే ఇవన్నీ కూడా పూర్వీకుల నుంచి ఉంటాయి. వీళ్ళకి అతుక్కుంటూ వెళ్తుంటుంది. అది స్టెప్ బై స్టెప్ వస్తుంటుంది. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్ ఏంటంటే, మూలలో ఇది న్యాచురల్ 9th హౌస్లో ఉండే నక్షత్రం. మక ప్రేమకు సంబంధించిన విషయం, మూల రెస్పెక్ట్కి సంబంధించిన విషయం. మూల ఎప్పుడు తిరిగినా రెస్పెక్ట్ అనేది తిరుగుతుంది. అందుకనే మూల ఎప్పుడు కూడా బ్రేక్ అయ్యి మళ్ళీ రీబిల్డ్ అవుతుంది కెరీర్, మళ్ళీ బ్రేక్ అయ్యి మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. మూలకి నేను మళ్ళీ పట్టుకోవాలి. రీబిల్డ్ అనే మాట లైఫ్లో ఇట్ వాజ్ ఇన్ మ్యారేజ్, ఇట్ వాజ్ ఇన్ పిల్లలు, ఇట్ వాజ్ ఇన్ కెరియర్, ఇట్ వాజ్ విత్ ఫాదర్ అండ్ మదర్ ఆల్సో. ఎవరి కోసం అయితే మీరు రెస్పెక్ట్ కోసం బయలుదేరారో ఆ రెస్పెక్ట్ బ్రేక్ అయ్యి మళ్ళీ వచ్చి తిరుగుతూ ఉంటుంది గుండ్రంగా. దిస్ ఈజ్ వాట్ మూలా ఈజ్. సో మూలా ఏంటంటే, కేతు నక్షత్రం ఇస్ ద బిగ్గెస్ట్ ఛాన్స్ ఫర్ రీబిగినింగ్. ఇది కేతు నక్షత్రాలు నేను మాట్లాడుతున్నాను అన్నప్పుడు, కేతు నక్షత్రం గురించి నేను చెప్తాను కరెక్టే, కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను చేసిన జాతకాలు మీరు ఎప్పుడైనా చూడండి, నేను మాట్లాడుతుంటే నీదన్నా సరే మాట్లాడుతుంటే ఎగ్జాక్ట్రా ఎవరు అలాగెలా చెప్తున్నావు అంటారు. నేను వీడియోలు చేశాను కదా నక్షత్రాలు, అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు, మా ఇంట్లో తిరుగుతున్నట్టు ఉన్నాయని కామెంట్లు పెడుతుంటారు. నేను జాతకం చెప్తుంటే ఎగ్జాక్ట్ అండి అని అంటారు. ఎవరిదో పెళ్ళి అయిపోయి ఆడిదేదో అయిపోతుంది, నేను ఎలా జాతకం చూడగానే ఇదేంటి పెళ్ళి పెట్టగలిగిపోయింది కదా అంటాను. ఒక సెకండ్ అదేంట్రా సెకండ్లో పెట్టేసి అన్నయ్య అంటది. ఎలాగంటే ఒక సెకండ్. ఇది నేను ఇది గొప్ప ఉండను కాదు, భగవంతుడు తెచ్చాడు. నేను అలాగే నేను కేతు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆల్వేస్ రిమెంబర్, కేతు ఈజ్ ఎ రీబిల్డింగ్ అంటే పునఃప్రారంభం అని అర్థం. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, కాదు మళ్ళీ ఛాన్సెస్ వస్తాయి, రైటే. కానీ అందరి జాతకాల్లోనే కూడా అశ్విని నక్షత్రం ఉంటుందా, మూల నక్షత్రం ఉంటుంది కదా, మకా నక్షత్రం ఉంటుంది కదా. సో మీ భావాల్లో ఏ గ్రహం అయితే ఇప్పుడు దశమ స్థానం ఉన్నదనుకో మూల మీద, అంటే వాడి కెరియర్ ఆల్రెడీ షేపప్ అయ్యి ఉంటుంది, బ్రేక్ అవుతుంది, మళ్ళీ అవకాశం వద్దని చూసుకోవాలి. అశ్విని నక్షత్రం ఉంటే గాబరా పడకుండా రెజ్యూమ్స్ పెట్టేటప్పుడు వెనక ముందు పెట్టకుండా జాగ్రత్త పడాలి.
మకా నక్షత్రం వచ్చినప్పుడు నాన్న ఏం చెప్తే ఆ ఉద్యోగమే కాదు, మనం కూడా కొంచెం చూసుకోవాలా అన్నట్టుగా వెళ్ళాలి. సో దశమ స్థానం ఎక్కడ ఉంది, తల్లిదండ్రులు 9వ స్థానం, నాన్నతో బాగోదు. ఇలా ఒక్కొక్క స్థాన బలాన్ని ఏ గ్రహం అయితే ఆ నక్షత్రం మీద ఉందో ఆ గ్రహం ఆ నక్షత్రానికి తగ్గట్టు బిహేవ్ చేస్తుంది. కోర్ పాయింట్. దాన్ని బట్టి మనం చతుర్థ స్థానం ఉన్నదనుకో, చతుర్థ స్థానం ఉన్నదంటే ఇంట్లో అంతా కూడా కంగారు ఉంటుంది, గజిబిజిగా కన్ఫ్యూజ్డ్ డెసిషన్స్తో చంకరాకపోతుంటారు. అశ్విని నక్షత్రం కాదు అది, అశ్విని నక్షత్రం మీద చతుర్థ భావం ఉంటేని అది అర్థమైంది. సో ఇది ఆల్ పర్మిటేషన్స్ అండ్ కామెంట్స్ అంతే. అవును. సో ఇలాగ నెక్స్ట్ భరణి నక్షత్రం. సో భరణి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే భరణి ఈజ్ టూ ఎమోషనల్గా దెబ్బ అయిపోతుంటారు లైఫ్లో. అంటే చూడ్డానికి చాలా కామ్గా ఉంటారు కానీ లోపల ఒక వాల్కెనో లాగా అన్ని రన్ అవుతుంటాయి వీళ్ళకి. సో ఈ భరణిలో గైనకాలజిస్టులను చూడొచ్చు. నేను చాలా మంది గైనకాలజిస్టులు నాతో జాతకం చెప్పించుకున్న తర్వాత గైనకాలజిస్ట్ చదివి గైనకాలజిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు. ఇది పక్కన పెడితే వాళ్ళకి కలిసి వస్తున్నా గైనకాలజీ. నువ్వు భరణి నక్షత్రంలో పుట్టిన యమ రిలేటెడ్ ఇదంతా. అంటే యముడు దీనికి సంబంధించిన డైటీ అవుతాడు కాబట్టి పుట్టుకు చావులకు అధిపతి అవుతాడు. సో భరణి నక్షత్రం గైనకాలజిస్ట్ అవుతారు. అశ్విని నక్షత్రం హీలర్స్ అవుతారు. అశ్విని నక్షత్రం నేర్చుకుని జ్యోతిషం నేర్చుకోండి. హీలింగ్ రిలేటెడ్, మోటివేటింగ్ రిలేటెడ్, సైకాలజీ రిలేటెడ్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భరణి నక్షత్రానికి వచ్చినట్టు పిల్లల విషయంలో అనారోగ్యాలు ఉంటాయి అనేది విషయం గమనించాలా. ఇది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. పెళ్లి విషయంలో కూడా విడాకులు ఉంటాయి కానీ మీరు చెయ్యి వదిలేసుకోవద్దు. కొంచెం ఎంత కాముగా ఉంటున్నారో. కానీ భరణిలో కూడా ఇంకొక మాట ఉంటుంది, మదర్ రిలేటెడ్ హెల్ప్ ఉంటుంది కానీ ఆ హెల్పే కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది. అది కొంచెం అండర్లైన్ చేసుకోవాలి భరణి నక్షత్రం వాళ్ళు. ఇది కొంచెం చూడండి. నేను టిప్స్ చెప్తున్నాను, తర్వాత మీకు వ్యక్తిగత జాతక విషయంలో మీరు తెలుసుకోవచ్చు. అవును. ఇంకా కృతికకి వెళ్దాం. కృతిక నక్షత్రం ఇది ఏంటంటే చాలా షార్ప్ ఎడ్జ్ ఉంటుంది. వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ పేషెన్స్ మన పెద్ద పరీక్ష. వీడు చాలా టాలెంట్స్ ఉంటాయి. కృతికలో చాలా హై ఇంటలెక్చువాలిటీ, చాలా శక్తి, నిజాయితీలతో కూడుకున్న వాళ్ళు ఉంటారు. రవి కదా ప్రకాశిస్తూ ఉంటాడు. ప్రాబ్లం ఏంటంటే ఈ రాత్రి చీకటి పడిపోతాడు. వీడి పేషెన్స్ మనకి విరక్తి పుట్టి ఎందుకు వచ్చిందిరా నాయన అని మనంతా మనమే పక్కకు తప్పుకునేలాగా ఉంటుంది. ఎందుకంటే రవి కాబట్టి మరుసటి రోజు వస్తాడు. ఇటు మనిషి కదా హ్యూమన్, ఇటు ఎప్పుడు చేస్తాడో తెలియదు. సో అలా కొంచెం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ స్టైల్లో వెళ్తుంటుంది. చిల్డ్రన్ ఇంచుమించుగా 15 ఆ టైంకి వచ్చినట్టు సక్సెస్ఫుల్ స్టార్ట్ అయితే కొంచెం సంసారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసి డివోర్స్కి వెళ్ళిపోవద్దు. ఈ మధ్యన చాలా కాల్స్ చెట్టిన మాట్లాడితే భరణి నక్షత్రం డివోర్స్ కంటిన్యూగా. సో కొంచెం భరణి నక్షత్రానికి శని మేష రాశిలోకి 2029 నుంచి రాబోతున్నాడు, 2028 రాబోతున్నాడు. సో 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా శని నేర్చబడే స్థానంలో నడుస్తూ ఉంటాడు కాబట్టి 101% మేషరాశిలో ఉన్నవాళ్ళు ఇలాంటి గొడవలకు వెళ్ళకండి. ఆస్తి కోసం కొట్టుకోవద్దు. అత్తగారుల కోసం లేకపోతే ఈ అత్తగారు వచ్చిన ప్రాపర్టీల కోసం అలాంటివి కొట్టుకోవడం మానేయండి. విడాకులు అవి ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంచెం ఆచి చూచి జాతకాలు చూపించుకొని పెళ్లి చేసుకోండి. నెక్స్ట్ తర్వాత రోహిణి ఈజ్ చూడడానికి చాలా అందంగా ఉంటారు. వీళ్ళ అందమే మీ శాపం. వీళ్ళ అందం చాలా ఉంటారు. వాళ్ళు ఏమంటారు దాన్ని ట్రస్ట్ఫుల్గా నటిస్తూ ఉంటారా లేకపోతే కోరుకుంటారా అనే పాయింట్ కన్నా వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. కానీ ఆ ఇష్టమే వీళ్ళకి ఎప్పుడో దగ్గర అంటే రాంగ్ పీపుల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల జీతం చంగనకు పోతుంటుంది. రోహిణి గ్రాబింగ్ ఆఫ్ మనీ, ఎందుకంటే ఇదంతా కూడా ధన కుటుంబ స్థానాల్లో ఉంటుంది కదా. గ్రాబింగ్ ఆఫ్ మనీ విషయంలో రైట్ ప్రాపర్ పీపుల్ని ఎంచుకోకుండా పోతుంది. రోహిణికి వచ్చిన ప్రాబ్లం ఇది. మృగశిర నక్షత్రం అన్నిటికన్నా తెక్క నక్షత్రాలు, ఇదో తెక్క నక్షత్రం. అంటే మృగశిర ఏంటంటే కన్ఫ్యూజన్ మెంటాలిటీ. అవతల బుధుడు ఉంటాడు, యువతల శుక్రుడు ఉంటాడు. ఇటేపు ఏమో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మీద పొడిచేద్దాం, పీకేద్దాం, డైరెక్టర్ అయిపోదాం, లేకపోతే ఏదైనా చాలా సాధించేద్దాం అని ఒక సైడ్ ఉంటే డబ్బు సంపాదించేద్దాం. అవతల పక్కన బుధుడిలో మిక్స్ అయిపోతుండదు కదా. ఈ బుధుడు రాసి మిథునంలో అన్నీ చెప్పగలుగుతాడు కానీ ఓకే చేసుకోలేడు. క్లైమాక్స్ ఉండదు. ఇదే ప్రాబ్లం. మరొకసారికి ఎప్పుడో క్లైమాక్స్ ప్రాబ్లమే. అంటే వీడి జీవితంలో ఎప్పుడు కూడా వీడు చాలా దూరం వెళ్ళి కిందకి వెనక్కబడతాం. జీవితాన్ని వెనక్కి ఇసురుకుంటారంటాం కదా. అలా వెనక్కి ఇసురుకోవడంలో ముందున్నది రేవతే, అనురాధ, చిత్త, తరతీయుడు, మృగశిర, ఆరుద్ర నక్షత్రం చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. ఇదంతా కూడా హైపర్గా ఉంటుంది, చాలా హైపర్గా ఉంటుంది. ఐటీ రిలేటెడ్ మీద ఏది మాట్లాడినా అంటే ఇంకా అనే మాట ఎక్కడి నుంచో పుడుతుంది. ఇంకా కావాలా, ఇంకా చేయాలా. ఎవడన్నా ఆరుద్ర నక్షత్రంలో కొడుకుని కన్నాడంటే నువ్వు ముందు రెడీ చేసి పెట్టేసుకోలేడు. అరుద్రలో పుట్టగానే వీడు తినేస్తాడు నిన్నని. అంటే అంతే, వీటితో ఖర్చు ఉంటుంది. వీడు స్పీడ్గా వెళ్తాడు. ఆరుద్ర నక్షత్రం బాగుపడాలంటే వాడికి సరైన దారిలో వాడి హ్యాబిట్స్ని కనుక తల్లిదండ్రులు కానీ లేకపోతే వాడంతటి వాడికి నీ వీడియో వినన్నా సరే నీ హ్యాబిట్స్ నీ జీవనాధారం. అబ్బాయి నువ్వు ఇలా మళ్ళేవనుకో నువ్వు సినిమా విజయ్ మల్యానే, నువ్వు లండన్లోనే ఉండాలి. నువ్వు ఇలా తిరిగేవు అనుకో ఇక్కడే మా అందరి మధ్యన హ్యాపీగా బతకొచ్చు. ఆరుద్ర ఎందుకంటే డబ్బు ప్రమాదం కాదు వీళ్ళకి, వ్యక్తిగతంగా ఉన్న హ్యాబిట్స్ వల్ల జీవితం పాడైపోతుంటుంది. నెక్స్ట్ పునర్వసు ఆల్మోస్ట్ జనరల్గా 2 లైఫ్లు ఉంటాయని ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. పిల్లలు పుట్టిన తర్వాత ఎదుగుతూ ఉంటారు. ప్రతిదీ కూడా ఎమోషనల్. నేను అదే ఎందుకని ఏదో వీడియోలో కానీ చెప్పాను. అదేంటిది పునర్వసు కూడా ఏమో వంటగదిలో ఎడుతాడు, అనురాధ వాడేమో మేడ మీద ఎడుతాడు, రేవతి వాడేమో చెరుగొట్టల దగ్గర ఎడుతాడు. ఇలా ఎందుకంటే ఇది వాటర్ సైన్స్లో ఉన్న కదా. సో ఈ వాటర్ సైన్స్ అన్నిటికీ కూడా ఎట్లా ఉంటుందంటే ఈ పునర్వసుకి మాటకార తత్వం తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. అభిమన్యుడిలాగా మధ్యలోకి
ముందుకెళ్ళడం కానీ వెనక రావడం తెలియదు. సంసార జీవితంలోనే మధ్యలోకి వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంటారు. పూర్తిగా ఏది నెట్టుకోలేరు. పుష్యమి నక్షత్రం ఇదేంటంటే ఊరందరికీ సేవ చేస్తుంది, కానీ ఇంచుమించుగా దీనికి కూడా రేవతి పాళ్ళు అలా ఉంటాయి. ఊరందరికీ సేవ చేస్తుంటుంది. ఒక్క మంచి నక్షత్రం చెప్పలేదు ఇంతవరకు మీరు. ఇది అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏది మంచి నక్షత్రాలు ఉండవు, సర్దుకోవడమే. మంచి నక్షత్రం అనేది ఏముండదు అక్క. క్రెడిబిలిటీస్ అండ్ క్యాపబిలిటీస్ అవి ఉంటాయి. గొప్పలే చెప్పట్లేదు నేను. ఈ టిప్స్ ఎందుకు చెప్తున్నానంటే ఈ నేచర్స్ ఉంటాయి ఆల్రెడీ. అంటే ఆ నేచర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇందులో చాలా మంది అంటారు మమ్మల్ని పొగుడుతలేదని. నేను వ్యక్తిగతంగా అయితే పొగడగలను, నీకున్న ఎబిలిటీస్. యూనివర్సల్గా చెప్పినప్పుడు మనం ఇది చెప్తేనే నాకు ఈ క్వాలిటీస్ ఉంది కదా, ఈయన చెప్పిన నాకు అతుక్కున్నాయి కదా. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నా అదే పుష్యమి నక్షత్రం దానికి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయో అడిగి తెలియదు. అది మీద సర్పదోషాలు ఉండొచ్చు, చంద్రుడు ఉన్నాడని ఒకడు అనుకుంటాడు. అది మీద సర్పదోషాలు ఉండొచ్చు కదా, ఇంకోటి ఉండొచ్చు కదా, కొంచెం దోషాలు ఉండొచ్చు కదా, ఎవడో తెలుసు. సో వాడికి ఇంటర్నల్గా తెలియదు కదా, వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు. మీరు ఎప్పుడు ఇలాగ నెగిటివ్గానే నెగిటివ్గా మాట్లాడటం కదా, కరెక్ట్గానే ఉన్నాం. మీ ఇంటర్నల్ జాతకంలో దాన్ని బట్టి ఆ నక్షత్రం మీద ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, మిగతా భావాలను బట్టి మారుతూ ఉంటుంది. సో పుష్యమి నక్షత్రం నుండి ఇంటి దగ్గర ఉండడం అనేది జరగని పని. కాళ్ళ చక్రాలు తిరుగుతూ ఉంటారు, ఇది ఒక మెయిన్ పాయింట్. బట్ అందరి దగ్గరికి వెళ్ళి మోసపోవడానికి పౌడర్ రాసుకుని రెడీగా ఉన్న వాళ్ళు రేవతి తర తీడే. రేవతికి అయితే పౌడర్ డబ్బా జేబులు ఎట్టి తిరుగుతారు వాళ్ళు, మోసపోతాను రండి అన్నట్టుగా. శేష నక్షత్రం, ఈ శేష నక్షత్రం జనరల్గా అశ్లేష నక్షత్రం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఆస్ట్రాలజర్స్ బాగుపడతారు. ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీద. సో ఇది ఆస్ట్రాలజర్స్కి ఫైనాన్షియల్గా సంపాదించి బెస్ట్ నక్షత్రంలో ఒక నక్షత్రం. సో నేను అంత అలటి చేయను కాబట్టి శేష నక్షత్రానికి ఏంటంటే వీళ్ళు సైలెంట్గా, వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ సైకాలజీ ఎలా ఉండదంటే వాట్ ఎవర్ యూ స్పీక్, నువ్వు కూర్చున్నావు కదా, ఎదురు మాట్లాడుతున్నాం కదా, వీళ్ళు ఇంట్రాగేటివ్ మోడ్ ఉంటుంది. ఎప్పుడు డిటెక్టివ్ మోడ్లో చూస్తుంటారు, ప్రతిదాన్ని కూడా డిటెక్టివ్ మోడ్లో ఉంటుంది. అందుకని వీళ్ళ సంసారం నిలబడదు. ఆశ్లేష నక్షత్రం మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుందంటే మొగుడిని కూడా డిటెక్టివ్లో చూస్తుంటారు. సో ఆ కార్నర్ పద్ధతి నేను నేచర్ చెప్పాను. మేము ఇలాగ లేవని కింద కామెంట్ పెట్టినా నష్టమేమీ లేదు. ఇలాంటి చక్రాలు నేను చాలా చేస్తున్నాను, నా వల్ల లబ్ధి పొంది సంవత్సరాల మళ్ళీ అతుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ పొబ్బ ఇందాక అక్క అడిగినట్టు వండర్ఫుల్ నక్షత్రం అడగమంది కదా. వండర్ఫుల్ నక్షత్రాల్లో పొబ్బ, ఉత్తరాషాఢం బెస్ట్ నక్షత్రాలు. పొబ్బ ఒకటి, ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటి, పూర్వాషాఢ నక్షత్రం ఒకటి. వీళ్ళ జీవితంలో 101% వీళ్ళని భుజం కాసుకుంటే భగవంతుడు అయితే బాగు చేస్తాడు. ఇది అనుమానం లేదు ఇందులో. సో పొబ్బా నక్షత్రం, పూర్వ ఫల్గుని నక్షత్రంలో జనరలైజ్డ్గా ఇంటర్నల్గా తెలుసుకోవాలనుకుంటే కాల్ చేయండి, ఎందుకంటే వీడియోలో అంత టైం సరిపోవట్లేదు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రం వీళ్ళు నమ్మినంతసేపు చాలా నిజాయితీ పరులే. వీళ్ళని ఎప్పుడైతే వీళ్ళు నమ్మకం మిస్ చేసుకున్నారో అవతల వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడతారు. అలాగే వీళ్ళు కూడా, వీళ్ళు గౌరవాన్ని కనుక పోగొట్టుకుంటే కనుక మళ్ళీ, ఎందుకంటే రవి నక్షత్రాల్లో ఆ తపన, ఆ షైన్ పోతుంది వీళ్ళకి. సో ఒక్కసారి రీఛాన్సెస్ అన్నాం కదా ఇందాక, రీబిల్డింగ్. ఉత్తరాయణ నక్షత్రానికి రీబిల్డింగ్ ఛాన్సెస్ చాలా కష్టం అవుతాయి. ఒకసారి విశ్వాసం పోతే కనుక వీళ్ళు తిరుగుతా కూర్చోడమే. సో అలాగా. తర్వాత ఈ హస్త నక్షత్రానికి వచ్చేటప్పుడు, హస్త ఈజ్ వెరీ గుడ్ నక్షత్రం. ఆర్టిస్టుల కింద ట్రై చేసుకున్న, అకౌంట్స్ కింద ట్రై చేసుకున్న, లేకపోతే హస్త ఎంతసేపు కూడా మైండ్లో లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ జరుగుతూ ఉంటాయి వీళ్ళకి, భావోద్వేగాలతో. ఎమోషనల్ ప్లానెట్స్ కదా ఇవంతా, ఎమోషనల్ నక్షత్రాలు. హస్తకి ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే హస్త, శ్రవణ, ఇంకొకటి ఏంటంటే రోహిణి. రోహిణి ఈజ్ క్యూరియాసిటీతో తిరుగుతుంటుంది. ఎవడెప్పుడు తగులుతుంటాడో, నాకు గేలంలో ఎప్పుడు పడతాడనేది రోహిణి. హస్త నక్షత్రం ఎవరి చేతిలో చిక్కుకుంటానని భయంగా బతికేది హస్త. శ్రవణ నక్షత్రం అంటే ఎవరికీ కల్పించకుండా స్లోగా పంచక పెట్టేసుకున్నది శ్రవణ. తర్వాత చిత్త నక్షత్రం ఏంటంటే ఇది ఈ కుజ నక్షత్రాలన్నీ కూడా. చిత్త నక్షత్రంతో ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళు రెడీ టు ఫైట్ ఎవరితోటన్నా. అందుకనే వీళ్ళ సంసార జీవితం ఎప్పుడు మ్యాక్సిమం ఈ కన్యారాశి వాళ్ళకి చాలా మటుకు విడాకుల ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ బేస్ చేసే నక్షత్రాల్లో కన్య ఫస్ట్ ఉంటుంది అన్నిటికన్నా. అంటే చిత్త నక్షత్రం ఎక్కువగా ఉంటుంది. అంటే టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. టెండెన్సీస్ అంటే అగ్రెసివ్గా మాట్లాడతారు, టూ అగ్రెసివ్. చిత్త నక్షత్ర, ధనిష్ట నక్షత్ర, మృగశిర నక్షత్రం, వీళ్ళకి సంవత్సరాలు బాగోవు మ్యాక్సిమం. అందరికీ బాగాలేదని కామెంట్లు పెట్టకండి, ఇందులో చాలా మంది ఉంటారు. నేనే చాలా చక్రాలు చేశాను. సో వీళ్ళందరూ ఎలా ఉంటుందంటే చిత్త ఒకటి, ధనిష్ట ఒకటి, మృగశిర ఒకటి. 2 సింహాలు ఎందులోనే చెప్పాను. 2 సింహాలు ఐ లవ్ యూ చెప్పుకుంటే ఎలా ఉంటుంది? అది మనకు అర్థమవుతుంది కదా. ఏది ఐ లవ్ యూ దేనికి చెప్తుందో తెలియదు. వీళ్ళ మాట, వీళ్ళ ప్రేమ, వీళ్ళ విధానాలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే కరుకుగా ఉంటాయి. అందులో అది మనకు అర్థమవుదు. గబుకుని వీడికి సాఫ్ట్ నక్షత్రం పడిపోయింది అనుకో, మ్యాట్రిమోనీలో చూసుకునేవాడు ఏ పునరోజు పడిపోయింది, వీళ్ళు మింగేస్తారు అమ్మని. అది పునరోజు ఏంటి, అది వంటగదిలోకి వెళ్ళి ఏడ్చే రకం. అది ఎవరితో చెప్పుకోదు. అది దాని బాధ కడుపులో మింగుకుని రామా అని చెప్పేసి రామకోటలు రాసుకునే స్టైల్ నాడి. అది కొంచెం డిఫరెంట్గా వెళ్తుంది పునరోజు అనేది. అలాంటి వాడికి ధనిష్ట పడిపోతే ఆడ అమ్మని మింగేస్తాడు అంతే. చిత్త పడిపోతే అన్ని తప్పులు చేసి దీని మీద వేసేద్ది. అదే మిత్రతార కాదు, అదే తారా బలాలు అవన్నీ కాదు, కానీ మామూలుగా అంటే నేచర్ ఆఫ్ ద ప్లానెట్, నేచర్ ఆఫ్ ద నక్షత్రాలు. స్వాతి జనరల్ గా ఫాదర్ ప్రాబ్లం అవుతూ ఉంటాడు చాలా నక్షత్రాలు. అందరికీ కాదు కానీ మాక్సిమం ఒక 80% ఫాదర్ దగ్గర పెరగకపోవడం, ఫాదర్ ఇబ్బంది పడడం, లేకపోతే ఫాదర్ దూరం
దూరంగా ఉండడం, ఫాదర్ నుంచి వచ్చే నాన్నకు ప్రాంత సినిమా అయితే వాళ్ళ జీవితంలో ఉండదు. తర్వాత గవర్నమెంట్ జాబ్ అని చాలా తొక్కేసుకుంటుంటారు. గవర్నమెంట్ జాబ్ విషయంలో మాత్రం కొంచెం జాతకం తెలుసుకొని చేసుకోవడం మంచి విషయం. తర్వాత ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చాలా క్లియర్గా చెప్తాను. ఇంకొకటి స్వాతి నక్షత్రానికి సంబంధించి ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఇన్ అగ్రికల్చర్ రిలేటెడ్గా ప్రయత్నించండి. అగ్రికల్చర్ అండ్ ఇప్పుడు ఏదో చదువులు అవుతున్నాయి కదా అగ్రికల్చర్ బేస్లో, అలాంటి వాటి మీద అయితే వీళ్ళు ఎదుగుతారు. నేను రఫ్గా చెప్తున్నా. విశాఖ నక్షత్ర శాస్త్రాలు పాండిత్యాలు ఇక్కడ నుంచి మొదలవుతాయి. ఎందుకంటే ఇది నీటికారకత్వంలో 3 నీటికారకత్వాలు అన్నాను కదా. ఒకటి మంచిగా పాండ్, మన ఇంటి పక్కన ఉన్న చెరువు, కమల పూలు కనిపిస్తుంటాయి. ఇది వృషికం అంటే డ్రైనేజ్, ఆ మీనం అంటే సముద్రం. సో డ్రైనేజ్ అని ఎందుకన్నానంటే ఇందులోని అకల్ట్ సైన్స్లు వచ్చి పడతాయి. చాలా అకల్ట్లు ఉంటాయి. అంటే ఏదన్నా తీవ్రత స్థాయి పెరిగిపోతే ఇక్కడ నుంచి విశాఖ, జ్యేష్ఠ, అనురాధ తీవ్రత పెరుగుతుంది. నేను ఎవరికో కానీ చేస్తే ఒక ఆవిడ ఫోన్ చేసి మా ఇంట్లో అందరూ అనురాధే, నాది అందరూ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యో, మేము అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తాను, అలా మాట్లాడేవి అన్నది. ఇది కూడా మీకోసమే చెప్తున్నాను. మీ జాతక బలం నాకు తెలియదమ్మా, మీ ఇంట్లో జాతకాలు నాకు తెలియదు, కానీ నేచర్ చెప్పాను. అదే అనురాధ మీద నాకు ఇంచుమించుగా ఒక 500-600 కన్సల్టేషన్స్ వచ్చినాయి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అందరూ మీ ఇంట్లో ఉన్న వాళ్ళగా ఉండరు. అంటే వాళ్ళ రకరకాల కారణాల వల్ల వాళ్ళు మారుండొచ్చు. అవును, మారుండొచ్చు. అందులో ఏ గ్రహాలు ఉన్నాయో తెలియదు కదా. 4-5 గ్రహాలు ఉంటాయి, ఎవడో తెలుసు. ఎవడ జాతకం ఏదో ఒకటి మైనస్ అయిన ప్లస్ అయింది. అవును ప్లస్ అవుతుంది కదా అందు మీద. సో అలాగా అనురాధ నక్షత్రానికి అంటే ప్రేమల్లో, లవ్లో ఎక్కువ కోల్పోవడం, లవ్ ఫెయిల్యూర్స్ ఉండడం, జీవితాన్ని అత్యాశకెళ్ళి డబ్బు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపాయలు పెడితే ఒక 50 రూపాయలు వద్దని చెప్పి అచ్చేస్తా పోయేవాళ్ళు అనురాధాలు ఎక్కువ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉంటారు. సో మూల ఆల్రెడీ అంటే నా నక్షత్రం కాబట్టి ఎక్కువ అడిగాను అంతే. అదే బట్ ఇట్ ఈస్ ఓకే. చెప్పారు బాగానే, మూల బాగుందని చెప్పారు. నేచర్ మంచిదక్క. ద ట్రూత్ కిల్స్ దెమ్. మూల గొప్ప ప్రాబ్లం ఏం కాదు. మూల అయితే ద ట్రూత్ ఈజ్ ఇన్ బోల్డ్ వే. అంతే, దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అంతే, ఎదుటి ఒప్పుకోడు. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. అంతకన్నా ఇంకేం లేదు. శ్రవణ ఈజ్ కామన్, అది తెలుసు కదా. ఉత్తరాషాఢ ఇస్ ద ఫెంటాస్టిక్ నక్షత్ర. ఉత్తరాషాఢ నక్షత్ర ఇస్ ఎందుకంటే ఉత్తరాషాఢ ఇస్ సో సైలెంట్. వాళ్ళకి ఆ స్కోప్ ఉంటుంది అండ్ రీబిల్డింగ్ అనేది ఉండదు. వాళ్ళంతటా కెరియర్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మెరిటల్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి, కానీ జీవితంలో మాత్రం చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఏమంటారు కింగ్ మేకర్స్ అంటాం కదా, కింగ్ మేకర్లు అవ్వడానికి అయితే మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం చాలా బాగా పనిచేస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చి ధనిష్ట. ఆల్రెడీ చెప్పాను. ధనిష్ట అంటే చెప్పాను కదా, ఇది ధన ఇష్టం. యాక్చువల్గా ధనాన్ని బాగా ఇష్టపడే నక్షత్రం, కానీ ధనం తప్పించి మిగతా వాళ్ళు ఇష్టపడరు వీళ్ళు. సో ధన ఇష్టాలు అదొక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ధనిష్ట ఆల్వేస్ క్వారల్స్ రిలేటెడ్ ఉంటుంది. సో సంసార జీవితంలో ఎక్కువ ఇబ్బందుల్లో వచ్చే నక్షత్రాల్లో ధనిష్ట. ఇకపోతే ఇంకా శతభిష, ఇది కొంచెం ఆశకి, రాహు రిలేటెడ్ నక్షత్రాలు ఇవన్నీ తగులుతుంటాయి. ఇదంతా ఆశతో పోతుంటారు, హంగర్ ఎక్కువైపోతుంటుంది. ఈ హంగర్లో ఫస్ట్ శతభిష నక్షత్ర. టూ మచ్ ఆఫ్ హంగర్ కిల్స్ దమ్. ఎందుకంటే నీకు ఎంత కావాలో అది తెలుసుకొని బతకడం మంచిది. నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ. అంటే ఇప్పుడు ఈ శతభిష నక్షత్రాలు ఎట్లా ఉంటాయంటే, ఈ నీటి కరకత రాశులు చెప్పాను కదా, మీనం, కర్కాటకం, వృశ్చికం, అదే పునర్వసులు. తర్వాత ఈ శతభిషం ఒకడు, ఈడైతే తాబేళ్ళు పెట్టేస్తాడు. వాళ్ళు ఇంకా పర్లేదు, ఉంగరాలు పెట్టుకొని తిరుగుతారు. ఈడైతే తాబేళ్ళు, ఇంకా ఇలా బల్లులు, ఇంకేది పడితే అది. కొత్తగా ఏదైనా ఇన్వైట్ అయ్యి ఎవడైనా మంచోడు వచ్చాడు అంటే, మంచోడు అంటే ఒకడు వీడియో ఎవరిదైనా వచ్చిందని కానీ ఫస్ట్ ఆడు బల్లు అమ్ముతున్నా సరే బల్లు ఎట్టేసుకుంటాడు వీడు. మా ఒకడు ఈడి శతభిష నక్షత్రంలోకి ఈ పిచ్చి ఉంటుంది. ఇంకానే వీళ్ళకి ఇంకా ఏదో పీకేయాలా, ఏదో పవర్ పెంచేసుకోవాలి. ఇంకా మామూలు కాదు, సూపర్ అయిపోవాలా, డోపర్ అయిపోవాలి. ఆశ ఇంకా రావణాసుడిలాగా ఉంటుంది, 10 తలలతో అడిగినట్టే. సో ఇది కొంచెం శతభిష అన్నిటికీ అగ్రెసివ్ అండ్ అంబిషియస్. టూ అంబిషియస్ అండ్ ఎడ్యుకేషన్ కూడా అట్లా ఉంటుంది. ఏదైనా దూరం వెళ్ళిపోతే ఇంకా అది పాక్కుంటూ వెళ్ళిపోతుంటుంది. సో ఎక్కడ కంట్రోల్ అవ్వాలో తెలియదు, అది మనకు ఉపయోగపడతలేదో తెలియదు. అది దానికి లిమిటేషన్స్ ఉండవు, క్రాస్ ద బౌండరీస్లో ఉంటుంది. పూర్వభద్రపద అయితే ఇది కొంచెం శోభన్ బాబు సినిమాలాగా ఉంటుంది. కొంచెం అటు కొంచెం ఇటు, ఇద్దరు హీరోయిన్ లాగా చాలా మంచిగా ప్రవర్తించే క్రూరం కూడా ఉంటుంది. అందుకని శోభన్ బాబు సినిమాలో ఫస్ట్ ఇలా జయసుధ జయప్రదలాగా 2 షేడ్స్ ఉంటాయి. జయసుధ ఒక షేడ్ అయితే జయప్రద ఒక షేడ్ లాగా చాలా మంచిగా నీట్గా నిజాయితీగా కనిపించేటువంటి ఒక క్రూరత్వంతో కూడుకుని అన్నట్టుగా ఉంటుంది పూర్వభద్రపద. ఎందుకంటే హంగర్ వేరే, ఎందుకంటే హంగరింగ్ సైన్లో ఉంది కదా, ఇంకా కావాలి, నేనే ఫస్ట్ ఉండాలి, నేనే అనే మాటతో మొదలవుతుంది ఈ కుంభరాశి. కానీ ఆ కుంభరాశిలో ఆ కుంభరాశి పాళ్ళు పోలేదు. దాని రూట్స్ ఎక్కడున్నాయి? నేను మేన్ రాశి అండి పూర్వభద్రపద అంటాడు. నువ్వు మేన్ రాశి, నీ రూట్స్ ఎక్కడున్నాయి? నీ రూట్స్ రాహు పక్కనే ఉన్నాయి, శతభిష నక్షత్రం పక్కన ఉన్నాయి. సో వీడికి ఏంటంటే ఆ ఇంకా అనేది పోదు, ఆ ఇంకాయే తర్వాత ఇందులోనే. ఇలా బాగుపడడానికి ఒక రెమెడీ చెప్తాను. ఆధ్యాత్మికంగా కనుక ప్రాక్టీస్ చేసుకుంటే కొంతవరకు సెట్ అవుతుంది. తర్వాత బాగా మంచి నక్షత్రాల్లో ఉత్తర భాద్రపద నక్షత్రం. ఉత్తర భాద్రపద దే ఆర్ వెరీ వెరీ గుడ్, నాలెడ్జబుల్ ఉంటుంది. కాకపోతే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో కరెక్ట్గా తెలియక దెబ్బ అయిపోతుంటారు జీవితంలో. తర్వాత రిలేటివ్స్ నుంచి వాళ్ళ నుంచి పెద్దగా కలిసి రాదు. బట్ కొంచెం హెల్త్ ఇష్యూస్తో ఎక్కువ ఇబ్బంది పడే నక్షత్రాలు ఉత్తర భాద్రపద ఒకటి ఉన్నా. ఉత్తర భాద్రపద ఇది మంచి నక్షత్రం. ఇంకా రేవతి నక్షత్రం ఇందాక చెప్పాను కదా, ఒక పౌడర్ డబ్బా, 2వ పౌడర్ డబ్బా పట్టుకుని రెడీగా ఉంటారు. ఎవడు ఎప్పుడు మోసం చేస్తాడు, రండి ప్లీజ్ కమ్ టు మీ, మోసం చేస్తాను. పౌడర్ డబ్బా ఎందుకు?
మోసపోయి ఏడ్చాక నన్ను మోసం చేయండి, నన్ను మోసం చేయండి, నన్ను మోసం చేయండి రెడీగా ఉంటారు వీళ్ళు. రేవతి నక్షత్రాలు ఏంటి, వీళ్ళు ఊరంతా చాటింపేసి నేను ఎలా చెప్తున్నా ఫన్నీగా తీసుకోవద్దు, యూ షుడ్ అండర్స్టాండ్ ద కోర్ పాయింట్. ఎందుకంటే రేవతి మీద ఎన్ని గ్రహాలు ఉన్నాయో తెలియాలా. నేను ఎలా చెప్పేయడం కాదు కదా, రేవతి నక్షత్రంలో చంద్రుడు అక్కడే ఉన్నాడంటే నేను చెప్తున్నా, మరి ఇంకా మిగతా గ్రహాలు ఉంటే ఇంకెలా ఉంటుంది? సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ మంచి గ్రహం అంటే శుక్రగ్రహం ఉంటే అది ఊపినెత్తది. చాలామంది రేవతిలో సూపర్ సక్సెస్, వీళ్ళు సూపర్ డూపర్ సక్సెస్ అయిపోతారు అక్క. అందరిని నమ్మేసి ఒక దగ్గరికి అక్కడి నుంచి కింద పడుతుంటారు. వీళ్ళు రేవతి నక్షత్రం ఎలా ఉంటుందంటే మంచి లైఫ్ నీట్గా దేవుడు ఇచ్చాడు అనుకో, వీళ్ళంతటి వీళ్ళే 1 2 3 4 నేను నడితే 4 నడాలంటాడు వెనకాల, అన్నది రజనీకాంత్ స్టైల్. ఒక కారు వద్దు 4 ముందు వస్తుంది, మధ్యలో దిగుతాను, ఈ స్టైల్లో ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కారు డ్రైవర్లు అందరూ కలిసి ఒకరోజు పొడిచేస్తారు. ఇదే ఈ రేవతి నక్షత్రం. అందుకని నేను అలా మీ ఎగ్జాంపుల్స్ చాలా బాగున్నాయి. సో చిన్న గోదావరి జిల్లా టచ్తో. అవును మా గోదావరి. సో అలాగా అన్ని నక్షత్రాలు అయ్యాయా? ఇంకా అయిపోయినాయి అన్ని 27 నక్షత్రాలు 27 అయిపోయినాయి. వాళ్ళ నేచర్ని బట్టి కొంత తెలుసుకోవడం, అవును, ఎక్కడైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఏ ఏ గ్రహాల ప్రభావం ఉందో చూసుకోవడం, అవును, దాన్ని బట్టే అవును జాతకాలు డిసైడ్ అవుతాయి. పెళ్లిళ్లలో జాతకాలు చూసి మ్యాచింగ్తో పాటు మీరు ఇప్పుడు కాలభైరవ హోమం కూడా చేస్తా అంటారు. అవునక్క. హోమాలు చాలా చేస్తారా సంవత్సరం అంతా? అలా ఉండదక్క, ఇది నాకు తెలిసి ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాల్లో నా జీవితంలో ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇది, ఇట్లా యూనివర్సల్గా చేసుకోవాలి. ఎందుకంటే ఉపవాసాలు ఇవన్నీ చేయాలి. బహుళాష్టమని ఉన్నది కదా మొన్న చేసాం కదా, యాక్చువల్గా దట్ ఈస్ ద ప్రిడామినెంట్ ఉపవాస డే. ఇలా మీరు అందరి జాతకాలు చిన్న చిన్న మార్పులు చేస్తూ మీ జీవితాన్ని కొనసాగిస్తారు. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం మరి అయితే నంబర్ ఇస్తాం, అవును, మేము డిస్ప్లే చేస్తున్నాం మా స్క్రీన్ మీద. తప్పకుండా సూర్యశేఖర్ గారి వారాహి అస్ట్రాలజీని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ కాలభైరవ హోమానికి ఏమైనా లాస్ట్ డేట్లు ఉన్నాయా? అది 28న బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి. సో బుకింగ్స్ అనేది చేసుకోవచ్చు కాల్ చేసి. సో ఇది అందరికీ మంచిది. ఎస్పెషల్గా ఎస్పెషల్గా చేసుకోవాల్సిన వాళ్ళు ఏంటంటే ఈ మ్యాట్రిమోనీ రిలేటెడ్ సంబంధాల కోసం ఎవరైనా చూసుకుంటుంటే కనుక శుక్రుడు ఆల్రెడీ నేషన్లో ఉన్నాడు. కొన్ని సంబంధాలు చూసుకునేటప్పుడు ముహూర్తాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని పెట్టండి. ఇది కొంచెం చాలా ఈ 45 days కొంచెం జాగ్రత్తగా తెలుసుకోండి ముందు. అలాంటి మ్యారేజ్ అవ్వట్లేదు, ఆ సమస్య లేదని ఉంటే కనుక ఈ టైంలో చేసుకుంటే కనుక పనిచేస్తుంది. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది సూర్యశేఖర్ గారు. సో మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వల్ల ఐ థింక్ కష్టం వచ్చినా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. దాన్ని నవ్వేసి ఓకే ఇలా జరిగిందని చెప్పి దేవుడితో అనుసంధానమై భగవంతుడితో అపారమైన నమ్మకంతో కిందన ఒక 2-3 సార్లు రామయోజం చూసి నువ్వు అంత సినిమా లేదు, నువ్వు మామూలుడివే, ఇక్కడే మన అందరం కలిసే బతుకుతున్నావు, అంత భయపడాల్సిన పని ఏం లేదు, నువ్వు సీరియస్గా తీసుకోకనే చెప్తాడు. అసలు ఫిలాసఫీ ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఏది టూ మచ్కి ఎక్కించేసుకుని బ్రెయిన్లో ఎక్కువ స్పేస్ ఇచ్చేస్తే. కాబట్టి ఏఐ ఆస్ట్రోలు చాట్ జీపీటీ ఆస్ట్రోలు నమ్మొద్దని నేను అన్న. తెలుసుకోండి, చదువుకోండి శుభ్రంగా. కాకపోతే యూ కెన్ మేక్ ఫిలిం బట్ యూ కెనాట్ బికమ్ ఆర్జీవీ. అదే అది పంచిచ్చారు మళ్ళీ ఫుల్గా. సినిమాది ఆర్జీవీ అయిపోతామని అనుకోకు. కూడా చదువుకో, నీకు నచ్చిన గ్రహం గురించో ప్లానెట్ గురించో చదువుకో. అంతేగాని నువ్వు సూపర్ అయిపోతాను అందులోనే ఒక జ్యోతిష్యుడు అయిపోతాను అనుకోవడం ఏ చెయ్యదు. అది కాదు, ఏ జాతకాలు చెప్తోంది మీకు తెలుసు. అవునవును, ఏ జాతకాలు చెప్పినా అమ్మే. ఆర్జీవీ దగ్గర ఆర్జీవీ, రాజమౌళి వచ్చిన ఆర్జీవీ. అదిలేండి మనల్ని రాజమౌళి ఫ్యాన్స్ నన్ను నేను తిట్టక్కర్లేదు, ఎందుకంటే ఆయనకు బాగా ఇష్టమైన వ్యక్తి కూడా ఆర్జీవీ గారే. అంతే సూపర్గా చెప్పారు సూర్యశేఖర్ గారు. మీకు అభినందనలు. మీ యాటిట్యూడ్, మీ ప్లెయిన్నెస్, మీ ట్రాన్స్పరెన్సీకి. తప్పకుండా మనం మళ్ళీ కలుద్దాం. చాలా టాపిక్స్ మీద మీ నుంచి మేము డౌట్లు క్లారిఫై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యశేఖర్ గారు. థ్యాంక్ యూ.